ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. వైద్యం గురించి, వైద్య వృత్తి గురించి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ గురించి, ఇప్పుడు ఉన్న వైద్యానికి అండ్ ఇంకా ఎంత ఖర్చు అవుతుంది, అప్పట్లో ఎలా ఉండేది వైద్యం, ఇవన్నీ కూడా ఆయన ఎన్నో విషయాలు ఎప్పటి నుంచో కూడా ఆయన ఛానల్ ద్వారా కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఆయన రాసిన బుక్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది ఈవెన్ ఆ బుక్ ఫాలో అవుతూ వైద్యం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఇంతకుముందు మనం విన్నాం. ఈరోజు అటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా మీరు రాసిన ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ పుస్తకం చదివి సొంతంగా వైద్యం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో దగ్గరలో డాక్టర్లు లేక, వాళ్ళు డాక్టర్ల దగ్గరికి రావడానికి వాళ్ళకి పరిస్థితులు కుదరక అజ్ఞాతంలో ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ బుక్ చదివి వైద్యం చేసుకునేవారని చెప్పేసి విన్నాం. అది ఎంతవరకు నిజం? అసలు ఆ బుక్ గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు. ఈ పుస్తకం నేను రాసిన దాదాపు 25 ఏళ్ళు అయిందండి. మొదటి ఎడిషన్ వచ్చి దానికంటే 4-5 ఏళ్ల ముందు డేవిడ్ వర్నర్ అని ఒక గొప్ప సామాజిక ఆరోగ్య కార్యకర్త వేర్ దేర్ ఇస్ నో డాక్టర్ అని ఒక బుక్ రాశాడు, వైద్యులు లేని చోట అని. దాంట్లో ఎక్కువ భాగం సోషల్ మెడిసిన్ గురించి రాశాడు. అంటే జబ్బులు రాకుండా జనమిట్ట చేసుకోవాలనే దాని మీద ఎక్కువ రాశాడు. కానీ ప్రజల అవసరం ఎలా ఉందంటే కేవలం జబ్బు రాకుండా చేసుకోవడం అనేదే కాకుండా కొన్ని చిన్న చిన్న జబ్బులు లాంటివి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఎట్లా వైద్యం చేసుకోవాలనే అవసరాన్ని నేను గుర్తించాను. ఓకే. అది గుర్తించిన తర్వాత నేను నా భార్య ఇద్దరం కలిసి ఆ పుస్తకాన్ని 25 ఏళ్ళ నాడు తయారు చేశాం. ఇప్పుడు ఈ మధ్యనే దాన్ని అప్డేట్ చేసి కొత్త సమాచారాన్ని అంతా కలిపి పుస్తకం రెడీ అయింది, దగ్గరలో వచ్చేస్తుంది. ఆ పుస్తకం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. అంటే చాలా జబ్బులు చిన్న చిన్నవి ఉంటాయండి. ఇప్పుడు జలుబు ఉంది, దానికి ఏముంది, 1 వారం మందులు వాడితే తగ్గుతుంది, మందులు వాడకపోతే తగ్గుతుంది 7 రోజుల లోపల. ఇది సామెత ఉంది, మందులు వాడితే వారము, వాడకపోతే 7 రోజులు అని. దాన్ని కూడా పెద్ద జబ్బు అనుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా మామూలు చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని, ముక్కు కదా కాబట్టి అక్కడికి వెళ్ళాలని, ఇలాంటి భావజాలం జనానికి విపరీతమైన సందర్భంలో ప్రతి చిన్న జబ్బుకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఆసుపత్రికి వెళ్ళడము, ప్రతి దానికి మందు అవటము, ఇవన్నీ ప్రజలకు బాగా నష్టం కలిగించే అంశం. దెర్ ఈజ్ ఏ పిల్ ఫర్ ఎవరీ ఇల్ అని ఒక సామెత ఉంది. ప్రతి రోగానికి ఒక మాత్ర ఉందే. వాస్తవంగా మందులు అవసరం ఉండదు. ఆ కన్సెప్ట్ మాకు అర్థమైన తర్వాత మేము కామన్గా వచ్చే జబ్బులన్నీ లిస్ట్ అవుట్ చేసి ఈ జబ్బులు లక్షణాలు ఎట్లా గుర్తుపట్టాలి ఒకటి, తర్వాత కాంప్లికేషన్లు ఏమొస్తాయి, ఏ పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మినిమం మందులతో ఎట్లా వైద్యం చేసుకోవచ్చు, మందులు లేకుండా బాగు చేసుకోగలిగే కూడా ఏంటి, ఈ వివరాలన్నీ ఇస్తూ దాదాపు 350 జబ్బుల గురించి రాశాం. లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కలిపి అప్డేట్ చేసిన సందర్భం అది. దీన్ని ప్రధానంగా వాడుకున్న వాళ్ళు ఎవరు, మా ఉద్దేశం కూడా ఏమంటే దాదాపు 2 రాష్ట్రాల్లో 1,00,000 మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు, ఆర్ఎంపీ పిఎంపీలు అనే పేరుతో. వీళ్ళకి హ్యాండ్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఆ పర్పస్ ఒకటి నెరవేరింది. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన కొత్త డెవలప్మెంట్ కూడా ఏమంటే, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఏపీ రంగారావు గారు డాక్టర్ గారు డిస్కస్ చేసి, సుజాతారావు గారు ఇప్పుడు స్పెషల్ సెక్రటరీగా ఉన్న టైంలో నేను, ఏపీ రంగారావు గారు, ఇంక 2 డాక్టర్లు వెళ్ళి కూర్చొని ఆమె ప్రతిపాదన ఏంటంటే, ఇంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు రాష్ట్రంలో, వీళ్ళందరినీ ఇది సర్వీస్ను ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అనుకుంటుంది, మాకు సిలబస్ తయారు చేసి పెట్టుకుని అడిగారు వాళ్ళు. అడిగితే మేమన్నాం ఏంటంటే, సిలబస్ అయితే మేము చేసిస్తాం, కానీ బయట ఈ డాక్టర్లు వైద్యం చేయకూడదనే ఒత్తిడి ఉంది కదా ఐఎంఏ సంస్థల నుంచి, మరి దాన్ని ఏం చేస్తారని అడిగాం. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు అప్పటికే వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఐఎంఏ డాక్టర్లతో మాట్లాడి మందుల గురించి రాయకపోతే మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చుకోండి అన్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళ శిక్షణలో ఈ సబ్జెక్ట్ అంతా ఆడుకున్నాం. ఒక మందులు ఒకటి రాయకుండా ఓవర్ ది కౌంటర్ వాడే మందులు ఉంటాయి కొన్ని, వాటి వరకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము నేర్పించాం వాళ్ళకి. దాదాపు 6 నెలలు శిక్షణ కూడా ఇచ్చారు. వాళ్ళకి వాల్యూమ్స్ తయారు చేసి ఇచ్చాం 1 సంవత్సరం లోపల. దానికంటే మించి రంగారావు గారు చేసింది ఏంటంటే, ఇవన్నీ వీడియోస్ కూడా చేశాడు. దాదాపు 230 వీడియోలు చేశాం. అవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాని మీద కాపీరైట్
కండిషన్తోనే చేసాం. మేము కూడా వాడుకుంటామని కండిషన్తో చేసాం. మేము గవర్నమెంట్ వాడుకొని మేము వాడుకుంటామని. ఇటువంటి ఒక కృషి ఈ పుస్తకం నుంచి స్టార్ట్ అయింది. చిన్న చిన్న జబ్బులకి మందులు అనేవి ప్రజలు కోరుకుంటారు, లేదా గ్రామీణ వైద్యులు కూడా చేయడం సాధ్యం కావాలి. పెద్ద జబ్బులు ఎటువంటి చేయకూడదు, వాటిని ఎక్కడికి పంపాలో కూడా దాంట్లో రాసాం మేము. ఆ పుస్తకంలో అటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాం. అండ్ ఇంకా ప్రజా వైద్యశాల అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ మీకు? ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఇది మేము చదువుకునేటప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసాం మేము. నేను 68లో మెడికల్ కాలేజ్ కర్నూలులో చేరా. 74 వరకు అక్కడే ఉన్నా. ఆ పీరియడ్లో చాలా ఉధృతంగా విద్యార్థి ఉద్యమాలు తిరిగాం మేము. మాకు అర్థమైంది ఏంటంటే, అప్పట్లో ఓ డాక్టర్ తయారు కావడానికి ₹1,00,000 ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది. మా కుటుంబం నా కోసం ఎంత పెట్టిందో చూసా. 6.5 ఏళ్ళు అంటే 5.5 ఏళ్ళు చదువు ప్లస్ 1 ఇయర్ ఔషధ్యం అంతా కలిపి నా కుటుంబం పెట్టింది 10,000. నా కుటుంబం 10,000 పెడితే ప్రభుత్వం 1,00,000 పెట్టింది. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి? జనం ఇస్తేనే కదా వస్తాయి. కాబట్టి మేము న్యాయంగా మా కుటుంబానికి ఎన్నొంతులు బాధ్యతగా ఉండాలి, అంతకు 10 రెట్లు మేము ప్రజలకి బాధ్యతగా ఉండాలని మాకు అర్థమైంది. రెండోది, రోగం వచ్చినటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఆ రోగాలను మేము చూసి రోగాల గురించి నేర్చుకున్నాం. రోగులను చూడకపోతే రోగం గురించి ఎవరికి తెలియదు. పూర్వకాలంలో రాజులకు వైద్యం చేసే రాజవైద్యులు కూడా మేము బాగా వైద్యం చేయాలి కదా రాజా అని అడిగితే, బాగా చేయండి నేను రాజును కదా అన్నాడు ఆయన. మరి మేము బాగా వైద్యం చేయాలంటే మాకు వచ్చి ఉండాలి కదా బాగా అన్నారు. నేర్చుకోండి అన్నాడు ఆయన. ఎక్కువ జబ్బులు చిన్న కులాల వాళ్ళకి పేదలకి వస్తున్నాయి, మీరు చిన్న కులాల వాళ్ళు తాకొద్దని రూల్ పెట్టారు, మేము రోగాల గురించి ఎట్ట నేర్చుకుంటామేమని అడిగితే, ఆ రోజునే రాజులు చట్ట ప్రకారం డాక్టర్లు ఎవరైనా అస్పృశ్యత పాటించక్కర్లేదు అని చెప్పి రూల్ పెట్టారు. కొన్ని వేల సంవత్సరాల నాడే వైద్యులు అంటరాంతరం వదిలించుకున్నారు. వైద్య వృత్తిలో కమ్మరం ఉంటుంది, కుమ్మరం ఉంటుంది, వడ్రంగం ఉంటుంది, ప్రతి వృత్తి ఉంటుంది దీంట్లో. కాబట్టి వైద్యులకు కులం లేదు మా లెక్క ప్రకారం. అట్లా రోగులు మాకు వైద్యం నేర్పించారు. ఇక మూడవది బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మన వాళ్ళు ఎవరైనా మరణిస్తే పూడి చేస్తాం, కాల్ చేస్తాం, గాల్లో గెలుస్తారు, మట్టిలో గెలుస్తారు. 2 కళ్ళు ఇవ్వచ్చు, కార్నియాలు, 2 మూత్రపిండాలు, 2 ఊపిరితిత్తులు, లివర్ 2 భాగాలు ఇట్లా ఇవ్వచ్చు, గుండె ఇవ్వచ్చు. అవి ఏం ఇవ్వకుండా వదిలేస్తాం. మన వాళ్ళు స్వర్గానికి పోయేటోడు కళ్ళు లేకుండా పోతాడని భయం మనకి. కానీ అనాథలు మరణిస్తే వాళ్ళ కోసం ఎవరు రారు. అనాథ శవాల్ని శరీర నిర్మాణ శాస్త్రం డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు ఊరు తెలియదు, పేరు తెలియదు, దాదాపు 50 మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తారు. వాళ్ళందరూ మాకు చదువు నేర్పించారు. అంటే ఇక్కడ హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్, ఇక్కడ బతుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళు చదువు చెప్తారని రాసి ఉంటుంది. జనమేమో పన్నులు గట్టి మాకు వైద్యం నేర్పించారు. రోగాలను చూపించి వైద్యం నేర్పించారు. మరణించిన వాళ్ళు శరీరాలు అప్పచెప్పి వైద్యం నేర్పించారు. మేము ప్రజల బాధ్యతగా ఉండాలి కదా. ఆ బాధ్యతగా ఉండాలనే ఆలోచనలోంచి మా తరం డాక్టర్లు చాలామందిని అలాంటి వైద్యం చేసే సంస్థలకు వెళ్ళి నేర్చుకొని వచ్చి తిరిగి అట్టాడి పెట్టాం. నాకు నేర్పించిన సంస్థ నెల్లూరులో డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్, అది పుత్తలపల్లి సుందరయ్య గారి తమ్ముడిది అది హాస్పిటల్. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేట్ చనిపోయాడు. ఆ తర్వాత తరంలో డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ రంగారావు, డాక్టర్ రమణయ్య గారు ఉండేవాళ్ళు. వాళ్ళు మా తరానికి నేర్పించారు. మేము అదే స్ఫూర్తిని తీసుకెళ్ళాం. నన్ను అక్కడే పని చేయమని వాళ్ళు అడిగారు. కానీ ఇట్లాంటి సంస్థ పెట్టి నేను డాక్టర్లకు శిక్షణ ఇస్తా అని చెప్పని నేను ఒంగోలు వెళ్ళిపోయి 8 ఏళ్ళు ఉండి చివరి కర్నూలు సెటిల్ అయ్యి దాదాపు 400 మందికి నేను శిక్షణ ఇచ్చాను. డాక్టర్లకి 5-6 వేల మందికి పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చా. వాళ్ళందరూ బ్రహ్మాండంగా బతుకుతూ ఉన్నారు వైద్యం నేర్చుకొని. వాళ్ళు ఏం పెద్ద సేవ చేయక్కర్లా, తక్కువ ఖర్చులో సరైన వైద్యం ప్రజలకు చేస్తే చాలు అనేది మా కోరిక. ఓకే. సో అంటే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ని చూస్తూ ఉన్నాం, ₹5 డాక్టర్, ₹10 డాక్టర్ అని ఫీజు తక్కువగా తీసుకొని చేసేవాళ్ళు. సో వీళ్ళంతా మీలాంటి వారి ఇన్స్పిరేషన్తోనే ముందుకు వచ్చారు అనుకోవచ్చా? నేను నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు. నేనేముంది అంటే ప్రజల్లో ఎడలు ఎంతో కొంత ప్రేమ ఉండేటట్టు చేస్తారు. అట్లా అది ఎట్లా వస్తుంది ఆ ప్రేమ అంటే, మేము బతుకుతుంది ప్రజలు కూడానే కదా. వాళ్ళు డబ్బులు ఇస్తేనే బతుకుతున్నాం. మేమేం పేద బ్రతుకేం బతకటం లేదే, మధ్యతరగతి జీవితం జీవిస్తున్నాం. ఆ బతుకేని ఇచ్చింది జనమేగా. జనం ఇన్ని రకాలుగా ఇచ్చారని చెప్పేగా అన్ని రకాలుగా మాకు తోడ్పడ్డారు. వాళ్ళ ఎడలో బాధ్యత చూపటం న్యాయం. అందుకని ఆ డాక్టర్లందరూ అట్లా తయారై ఉంటారు. వాళ్ళందరూ కొంతమంది ఇండిపెండెంట్గా కూడా ప్రజలంటే ప్రేమలోంచి అలాంటి వైద్యంలోకి వెళ్ళి ఉండొచ్చు. మేమే స్ఫూర్తి అని కూడా చెప్పక్కర్లా. కానీ నెల్లూరు హాస్పిటల్ స్ఫూర్తితో ఆ తర్వాత నేను ఆ ట్రైనింగ్ నిర్వహించాను కాబట్టి
నా దగ్గర తయారైన డాక్టర్లు మొత్తం 2 రాష్ట్రాలు స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఉన్న చోటల్లా తక్కువ ఖర్చుకు వైద్యం చేయటం అనేది మేము చూస్తూనే ఉన్నాం. ఓకే. అంటే అసలు మీకు ఈ వైద్య వృత్తి ఎంచుకోవడానికి ప్రధానంగా కారణం ఏమైనా ఉందా సార్? నా ఛాయిస్ కాదు ఇది. నాకు అసలు దయాలంటే పిచ్చ భయం. వైద్య వృత్తిలోకి వెళ్తే అన్ని శవాలు దయాలని భయపడేవాడిని. ఓకే. మా అన్న నన్ను బలంతా నెట్టాడు దీంట్లో. అంటే పిఎస్సి ఉండేది మా కాలంలో. నేను లెక్కలు బాగా చదువుకునేవాడిని, ఇంజనీర్ అయిదామని. శవాలతో గొడవడదు కదా అని. మా ఊళ్ళో ఎవడన్నా చస్తే ఆ ఇంటి దిక్కు నిలబోయేవాడిని కాదు, అది నా భయం. ఓకే. చివరికి బైపీసీలో పడేశాడు, ఇంజనీర్లకు బతుకులేదని. ఇక తప్పలా నాకు ఇంకా. అట్లా నేను ఫస్ట్ ఇయర్ అంతా ధైర్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాను మెడికల్ కాలేజీలో. రాత్రిపూట సినిమా చూసి సెకండ్ షోకి చూసి వెళ్తే అనాటమీ థియేటర్ చుట్టూ శవాలను పెట్టే గది ఉంటుంది, దాని చుట్టూ గ్రౌండ్ తిరిగేవాడిని ధైర్యం ఉందో లేదో తెలుసుకోవడానికి. ఇంకో రూట్లో వస్తే 2 శ్మశానాల మధ్య రావాలా, అక్కడ దయ్యాలు ఇక్కడ దయ్యాలు. అట్లా 5-6 సార్లు తిరిగినాక నాకు అర్థమైంది ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళతో డేంజర్ లేదు ఈ భూమి మీద, బతికున్న వాళ్ళే ప్రమాదకారులు అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఇక నాకు దయ్యాలంటే భయం పోయింది. ఖచ్చితంగా శవాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రేమ కలిగింది నాకు. వీళ్ళు చనిపోయి కూడా మాకు వైద్యం నేర్పిస్తున్నారు కదా, వీళ్ళు దయాలు అవుతారని మాట్లాడటం అన్యాయం కదా అనిపించింది నాకు. అట్లా నేను ఫిక్స్ అయ్యే తర్వాత ఇది మంచి వృత్తి, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుందని. ఒక టీచరు, ఒక డాక్టరు ఖచ్చితంగా మంచి సేవ చేయగలరు. ఏ వృత్తిలో చేయగలగడం సాధ్యమే, వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంటే. మాకు ఆ మైండ్ సెట్ విద్యార్థి ఉద్యమం కూడా ద్వారా కూడా వచ్చింది. అట్లా మాకు ఇప్పుడంటే సార్, ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. సో ప్రైవేట్ కాలేజెస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అప్పట్లో ఫీజులు ఎట్లా ఉండేవి, అప్పుడు వైద్య వృత్తి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? మా కాలంలో ఫీజు లేదు అసలు. గవర్నమెంట్ సీట్ అయితే, ఇప్పుడు గవర్నమెంట్ సీట్ 2-3 లక్షల కంటే ఫీజు ఉండదు. కానీ గవర్నమెంట్ సీట్ అయినా సరే ₹1 కోటి ఖర్చు కాకుండా డాక్టర్ బయటికి రాడు. ఇప్పుడు ప్రైవేట్ సీట్ ₹1 కోటి పెట్టి సీటు కొనుక్కున్నప్పటికీ కూడా ₹1 కోటి ప్రభుత్వానికి అక్కడ కూడా ఖర్చు అవుతుంది. ఈ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్ అయినా గవర్నమెంట్ డాక్టర్ అయినా వాళ్ళు తమ ప్రతిభతో వస్తామనుకుంటున్నారు. కానీ ప్రతిభ ఉన్నమాట నిజమే, ప్రతిభ ఉన్నవాళ్ళు కాబట్టే ఆ నీట్ పరీక్షలో వీళ్ళు సెలెక్ట్ చేసి పంపారు. ఒక బాధ్యతను నిర్వర్తించగలవని చెప్పి సమాజం వాళ్ళకి ఆ బాధ్యత నెత్తన పెట్టింది. ₹1 కోటి ఖర్చు పెట్టారు వాళ్ళ మీద. ఆ బాధ్యత నెరవేరుస్తారనే కదా ఖర్చు పెట్టారు. ఈరోజు వైద్య విద్యార్థులకు అందించాల్సిన కన్సెప్ట్ ఏంటంటే ఎథిక్స్ అందించాలా. అరే మనం వీఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది పీపుల్, ఈ సొసైటీ ప్రోడక్ట్. మనం కేవలం మన కోసం మనం బతకటంలో మీనింగ్ లేదనే కన్సెప్ట్ అందించాలి. అది అందించటంలో ఈ రోజున. మా కాలంలో మా ప్రొఫెసర్లు ఇవన్నీ చెప్పేవాళ్ళు మాకు. పైగా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ ఉండేది, అంటే కమ్యూనిటీ మెడిసిన్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. దాని మీద పూర్తి నిర్లక్ష్యం వైద్య విద్యార్థులకి. ₹1 కోటి పెట్టి సీటు కొనుక్కున్నాడు ఏం చేస్తాడు, 10 కోట్లు ఎటు సంపాయాలని ఆలోచిస్తాడు తప్ప ప్రజలకు సేవ చేయడం ఎందుకు కలుగుతుంది? ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నంత కాలం ఈ దరిద్రం తప్పదు, మనం అనుభవించాల్సిందే. ఇంక గవర్నమెంటే చేయొచ్చు ఈ పని, ప్రైవేట్ మెడికల్ ఎందుకు ఉండాలా? అవసరం ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళని పోషించాలా. ప్రభుత్వ నిర్ణయాలు ఇవి. ఆ ఖర్చు పెట్టినాక ఏం ఆలోచన వస్తే ఎవరికైనా పెట్టుబడి పెడితే లాభం రావాలని చూస్తారు. అన్ని రంగాలు అట్లే ఉన్నాయి కదా. ఎన్నికలప్పుడు ఖర్చు పెడితే రేపు పొద్దున ఎమ్మెల్యేని ఎంపీ అయిన తర్వాత సంపాదిద్దాం అనుకుంటున్నారుగా. ఆ ఖర్చు పెట్టడం పెట్టుబడి కింద భావించి ఈ కన్సెప్ట్ 1990 నుంచి స్టార్ట్ అయింది, ఈ లిబరలైజేషన్ వచ్చినాక. అది వైద్యంలో కూడా దాని రిఫ్లెక్షన్ పడుతుంది సహజంగానే. అందుకని నా అభిప్రాయం అయితే ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని ప్రజల వైద్యం గురించి బాధ్యత తీసుకోవాలా, ప్రజల ఆరోగ్యం గురించి బాధ్యత తీసుకోవాలా, ప్రజల విద్య గురించి బాధ్యత తీసుకోవాలి. ఈ 2 రంగాలు కానీ ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని బాగు చేస్తే వీళ్ళు పెద్దగా జనానికి చేయాల్సింది ఏం లేదు. ఆ రైతులకు గిట్టుబాటు ధర ఒకటి ఇస్తే చాలు. ఈ 3 చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఇది చాలా చేసినట్టు నటిస్తూ ఉంటారు వీళ్ళు. అవసరంలే. ప్రజల ఆరోగ్యానికి హామీ ఇవ్వు, చదువుకి హామీ ఇవ్వు, తిండి పెట్టే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి హామీ ఇవ్వు, పని చేయగలిగేటువంటి పని చూపించు. నువ్వు దాన ధర్మాలు చేయక్కర్లా మాకు. అలాంటి ఒక దృష్టి పరిపాలించేటోళ్ళకు రావాలి. అది రాని కాలంలో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చి ఖర్చు పెడుతున్నారు, లాభాపేక్ష ఉంటుంది. దానికి తోడు మేము క్రియేట్ చేస్తాం, డాక్టర్లు మేము క్రియేట్ చేస్తాం. జనానికి భ్రమలు కొన్ని. పెద్ద డాక్టర్ అంటే ఎవరు, పెద్ద డిగ్రీలు ఉండాలా, పెద్ద పాష్ హాస్పిటల్ ఉండాలా, పొడుగాటి లిస్టు మందులు రాయాలా, పెద్ద పెద్ద పరీక్షలు చేయించాలా, అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద ఆపరేషన్ లిస్ట్ చెప్పాలా. ఇట్లాంటి ఒక భ్రమని మేము కలిగించాం.
180 రోగాలకి దాదాపు వైద్యం అక్కర్లా. ఈ సంగతి ఎంతమందికి తెలుసు? మీకు సాలిడ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ప్రజలందరినీ బీతావూహంలో చేసిన కరోనానే చెప్తా నేను. కరోనా పాజిటివ్ అంటే అర్థం శరీరంలోకి ఆ క్రిమి పోయినట్టేగా. కరోనా పాజిటివ్స్లో 135 మందికి ఒక్క మందు కూడా వాడాల్సిన అవసరం లేదు, ఒక్క లక్షణం కూడా లేదు. మరో 45 మందికి కొద్దిగా జలుబు పెరిగింది, కొద్దిగా దగ్గు పెరిగింది, కొద్దిగా ఆయాసం, దాని అంతా 5 రోజులు తగ్గిపోయింది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ సింపుల్లీ 180 మందికి ఏ వైద్యం లేకుండా కరోనా బాగైంది. ఇంకో 15 మందికి కొంచెం లక్షణాలు పెరిగినాయి, హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వ ఐసోలేషన్లు బాగైనారు. 195 కరోనా జబ్బులు బాగైనాయి. ఇంకా 5గురు హాస్పిటల్లో చేరారు. అందులో 0.9% మరణించారు మన దేశంలో. ఆఫ్రికాలో 0.3. అంటువ్యాధుల్ని ఎప్పుడో జయించామని బిరాలు పోతున్న వెస్ట్ యూరోప్, అమెరికా, బ్రిటన్ లాంటి చోట్ల 5 to 10% మరణించారు. ఈ స్టాటిస్టిక్స్ ఏం చెప్తాను మనకి? సెకండ్ వేవ్లో కొంచెం ఎక్కువగానే మరణించినట్టు. సెకండ్ వేవ్లో సంఖ్య ఎక్కువే, పర్సంటేజ్ అంతే. జబ్బు వచ్చిన వాళ్ళలో 0.9% మరణించింది సెకండ్ వేవ్ కూడా. జబ్బు ఎక్కువ మందికి వచ్చింది, మనకి ఎక్కువ మందిలో కనపడుతుంది, సంఖ్య ఎక్కువలో కనపడుతుంది. 50 లక్షల మంది మరణించారని ఒక రకమైన అంచనా. కాదు 5 లక్షలని ప్రభుత్వం చెప్తుంది. మరి 5 లక్షలని చెప్పిన చిన్న సంఖ్య కాదుగా. అయితే సంఖ్య, జబ్బు వచ్చిన సంఖ్య, పాజిటివ్స్ రేషియో చూస్తే 0.9% మించాల. ఆ 0.9% అట్లే ఉంది. ప్రతి వేవులు అంతే. ప్రపంచవ్యాప్తంగా ఈ స్టాటిస్టిక్స్, డెమోగ్రాఫిక్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆఫ్రికాలో మనకంటే ఎక్కువ అంటువ్యాధులు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో 0.9%, 0.3% మరణించారు. మనకు కొంచెం తక్కువ వాళ్ళకంటే అంటువ్యాధులు, కాబట్టి 0.9. అసలు అంటువ్యాధులు జయించిన చోట 5 to 10. దట్స్ గివ్ సింపుల్లీ డేటా. మనకు అన్ని జబ్బులకు అవసరం లేదు వైద్యం అసలు. ఇప్పుడు మీరు కరోనా గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వస్తున్న వార్తలు, కరోనా టైంలో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, సో వాళ్ళు చనిపోతున్నారు అనే వార్తలు కొద్ది రోజులుగా వస్తూ ఉన్నాయి సార్. దీని మీద మీ అభిప్రాయం? అది కరోనా వ్యాక్సిన్ వల్లనే అనుకోలేము, ఎందుకంటే ఎంతో ప్రూఫ్ లేదు దాని మీద. కరోనా జబ్బును బారిన పడిన వాళ్ళే మనకు తెలుసు. జబ్బును బారిన పడకుండా ఇందాక నేను చెప్పినట్టుగా 35 మంది 45 మంది పాజిటివ్ వచ్చి తప్పించుకుని పోయినారు కదా, వీళ్ళందరిలోకి కూడా కరోనా వైరస్ పోయి ఉంటుందిగా. ఆ కరోనా వైరస్ యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఏమైనా ఉండొచ్చు. ఇంకా పూర్తిగా దాని మీద పరిశోధనలు జరిగి ఇది కరోనా పాజిటివ్ వచ్చినందుకు వచ్చిందా, లేక జబ్బు వచ్చి కొన్నాళ్ళు ఆసుపత్రులు ఉన్నందుకు వచ్చిందా, లేదా వ్యాక్సినేషన్ వేసినందుకే వచ్చిందా అనేది నిర్ధారణ కాలే. కానప్పుడు మనం ఏదో ఒకటి చెప్పి జనాన్ని భయపెట్టడం సరైనది కాదు. ఇప్పటివరకు ఆ నిర్ధారణ లేదు. అయితే ఒక తప్పు అయితే జరిగింది ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయి పరీక్షలు జరిగి జనం దగ్గరికి రాలే. భవిష్యత్తు ఒక ఎమర్జెన్సీ అయి ఉంటుంది, ప్రపంచమంతా ఎమర్జెన్సీలు ఉంది, అందుకని అన్ని పరీక్షలు చేయడానికి కూడా తగిన టైం వాళ్ళకి దొరకాల అని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనా దానివల్లనే వచ్చింది ప్రాబ్లం అనే దానికి రూఢి అయినటువంటి నిరూపణ లేదు. లేనప్పుడు మనం దాన్ని ఎత్తున పెట్టడం కుదరదు. అంటే ఇప్పటికీ కరోనా వచ్చిన వాళ్ళు కానివ్వండి, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఆ విషయంలో దానికి సంబంధించి కేర్ఫుల్గానే ఉండాలంటారా ఇప్పటికీ? ఇప్పుడు ఇంక కేర్ఫుల్ లేదు. కరోనా జబ్బు రాకుండా చాలా సింపుల్ అండి. ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా ఉండొచ్చు మనం. ఎట్లా అంటే 6 అడుగులు దూరం ఉంటే చాలు. ఎప్పటికైనా అంతే. దగ్గితే 3 అడుగుల దూరం వైరస్ పోతుంది, తుమ్మితే 6 అడుగులు పోతుంది. 6 అడుగులు పైన నువ్వు ఉన్నామంటే జబ్బు వచ్చే సమస్య లేదు. రెండో దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా మాస్కులు కూడా అక్కర్లేదు నన్ను అడిగితే. చెయ్యట్లు అడ్డం పెట్టుకుంటే చాలు, ఇక్కడ ఆగిపోద్ది వైరస్, చేతులు గడుక్కు అయిపోయాయి. మేము ఇది ప్రచారం చేసిన 2 సంవత్సరాలు. పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చూసుకోవడం ఎలా రాకుండా చేయగలిగినాం. నా మటుకు నేను మాస్క్ వాడకుండా తిరిగా. మరి 73 ఏళ్ళు నాకు. మరి నా వయసులో రిస్క్ ఉన్నట్టుగా 60 ఏళ్ళు దాటితే 6 అడుగుల దూరం అంటే జబ్బు రాదు, నాకు తెలుసు క్లియర్గా. ప్రజలందరికీ అదే నేర్పించాం. ఇప్పటికైనా ఎప్పటికైనా కరోనా పోవచ్చు కాక, అది సబ్టివ్గా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ దాంట్లో మ్యూటేషన్స్ వచ్చే కొద్దీ దాని బలం తగ్గిపోద్ది. 100 ఏళ్ల క్రితం ఇన్ఫ్లుయెన్జా కోట్ల మందిని చంపింది ఆ రోజునే. ఈరోజు ఇన్ఫ్లుయెన్జా జలుబులాగా ఉంది, అందుకంటే శక్తి లేదు దానికి. ఈ కరోనా కూడా ఇంకా 10 మ్యూటేషన్స్ జరిగితే జలుబులాగా మారవచ్చు, అయితే కొత్తవి రావచ్చు. మనమే ఆపలేము దాన్ని. ఏది వచ్చినా గాలి గుండా వచ్చే జబ్బు అయితే 6 అడుగుల దూరం ఎప్పటికీ పనిచేస్తుంది. చేతులు
ఏవైనా ముట్టుకుంటే సబ్బుతో చేతులు కడుక్కుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంత సింపుల్ ఖర్చు లేని ఒక మార్గం మన దగ్గర ఉంటే భయపడాల్సిన అవసరం ఏముంది? నేనైతే భయపడొద్దనే చెప్తా, ఈ జాగ్రత్తలోనూ అంతే. ఓకే. అండ్ సార్, ఇంకా ఇప్పుడు జనరేషన్లో ఎక్కువ పేరెంట్స్ కూడా ఈ డాక్టర్ వృత్తిలోకి పంపించాలి అంటే పేరెంట్స్ భయపడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎందుకంటారు అది? అంటే రెండు ఉన్నాయండి అక్కడ. భయపడుతున్న బ్యాచ్ ఒకటి ఉంది, కావాలని పిల్లల్ని అక్కడికి పంపిస్తున్న బ్యాచ్ ఒకటి ఉంది. ఓకే. కావాలని పిల్లల్ని పంపిస్తున్న బ్యాచ్ ఎంత ఖర్చు అయినా, ₹1,00,00,000 సీట్ అయినా కొనిచ్చి పంపించాలనుకునే బ్యాచ్ ఆలోచన ఏంటంటే, రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్గా ఏదైనా పెట్టుకొని బతకగలడు మా బిడ్డ. అది వాళ్ళ ఆలోచన, ప్రధానమైన ఆలోచన అది. ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీలో జరిపించే వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న ఆలోచన ఉంటుంది. అది కూడా పంపడానికి భయపడుతున్న వాళ్ళ ఆలోచన ఏంటంటే, దీని వెనక పనిచేసిన ఆలోచన, ఎంబీబీఎస్ పూర్తయ్యేటోడికి 24 ఏళ్ళు అవుతుంది. ఎంబీబీఎస్తో ప్రాక్టీస్ చేయగలమనే ధైర్యం ఇప్పుడు ఎవరికి లేదు. మా కాలంలో ఉంది. ఓకే. నా మటుకు నేను చేశా 17 రకాల స్పెషాలిటీస్, 180 రకాల ఆపరేషన్లు నేను చేశా. అన్ని చేయకపోయి ఉండొచ్చు నా బ్యాచ్మేట్స్, కానీ ధైర్యంగా వైద్యం చేయగలిగే పరిస్థితి ఉండేది ఆ రోజున. ఈరోజు ఎంబీబీఎస్తో వైద్యం చేయగలమని ధైర్యం ఎవరికి లేదు. కారణం ఏంటంటే, ఎంబీబీఎస్ పూర్తయ్యే టైంకి 50 రకాల నైపుణ్యాలు వచ్చి ఉండాలి, ప్రాక్టికల్ స్కిల్స్. ఒక్క నైపుణ్యం వస్తుంది, అది కూడా సూదులేయడమే, ఇంకేమి రాదు. ఆ సూదులేయడం కూడా డాక్టర్లు నేర్పరు. మెడికల్ కాలేజీలో 20 సబ్జెక్టులు చదవాలి. ఒక బుక్ 2000 పేజీలు, 5 కిలోలు బరువు ఉంటుంది. చదువుతూ మీదేసుకొని పడుకుంటే గుండెకి సస్తాం, అంత బరువు ఉంటాయి. ఒక్క బుక్లో ఒక్క పేజీలు, ఒక్క లైన్లు కూడా సూదులేయటం ఎలా ఉండనే ఉండదు. అంత డిఫెక్టివ్గా ఉంది ప్రాబ్లం. ఈ పిల్లలు బయటకు వచ్చేటోళ్ళు తెల్లకోట వేసుకొని మెడలో స్టెత్ వేసుకొని తిరగచ్చు. 4.5 ఏళ్ళు చదువు, సంవత్సరం ఔషధం అయ్యేటప్పటికి సూదులేయటం తప్ప ఏమి రాదు. 50 రావాలి. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు? పోనీ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సెప్ట్ ఏమైనా ఉందో దేశంలో, వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకొని ఫ్యామిలీ డాక్టర్ల కింద మార్చడానికి ఆ కన్సెప్ట్ లేకపోయా. అందువల్ల ఎంబీబీఎస్ పాస్ అయితే పీజీ టెస్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అందుకు చదువుతున్నారు. ఇప్పుడు నెల చదివి పాస్ అయ్యే ఫినామినా వచ్చింది. సంవత్సరం అంతా చదవరిక, నెల చదువుతారు, పాస్ అవుతారు, పీజీ టెస్ట్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, పీజీ పూర్తి చేసిన 3 ఏళ్ళ తర్వాత కూడా ప్రాక్టీస్ చేయగలమని ధైర్యం లేదు. 2-3 వైద్యాలు వస్తాయి. సూపర్ పీజీ చేయాలి, సూపర్ స్పెషాలిటీ చేయాలి. ఇప్పుడు అంతా వయసు ఎంత అవుతుందో చూడండి. 24 ఎంబీబీఎస్, 1 ఏడాది నీట్ టెస్టు, ఇంక 2-3 ఏళ్ళు పీజీ అంటే 28 అయింది. ఇంక మళ్ళీ 1 సంవత్సరం సూపర్ పీజీకి, ఆ పైన 2 ఏళ్ళ చదువు, 31 దాటిని. సెటిల్ కావడానికి జీవితంలో 5 ఏళ్ళు పెట్టా, 35 ఏళ్ళు అయినాయి. 35 ఏళ్ళ దాకా పెళ్లి కాదు, జన్మకు పెళ్లి కాదు ఆడికి. అట్టుంది పరిస్థితి. ఆ భయం ఒకటి, అది ప్రధానమైన భయం తల్లిదండ్రులకి. రెండో భయం ఏంటంటే, టెన్షన్ ఉంది విపరీతంగా. ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి లేరు. అసలు వైద్యంలో జరిగే మిస్టేక్స్ కారణమంతా డాక్టర్లు అనే పేరుతో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మా పిల్లలు అన్యాయంగా ఇక్కడ చావడం ఏందనే ఫీలింగ్ ఉంది. రెండో, వృత్తిలో కూడా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అనిశ్చితులు అనేవి ఉంటాయి వైద్యంలో. ఖచ్చితంగా 100% బాగైతే చెప్పలేం. అటన్నిటికీ కారణం డాక్టర్లు అనుకుంటారు. యాక్చువల్గా డాక్టర్ రోల్ చాలా చిన్నది. మందుల పరిశ్రమ పక్క ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ పక్క ఉంది, ఆపరేషన్ సామగ్రి చేసే పరీక్ష పక్క ఉంది, సాధనాలు చేసే పరిశ్రమ పక్క ఉంది, ఇన్సూరెన్స్ పరిశ్రమ ఉంది. ఈ 4 పరిశ్రమలు కలిపితే ఆరోగ్య పరిశ్రమ. ఆరోగ్య పరిశ్రమకి రికమెండ్ చేసే పొజిషన్లో మేమున్నాం. ఈ అన్ని సమస్యలకు మేము ఎట్లా బాధ్యులు అవుతాం? కానీ డాక్టరే బాధ్యుడు అనే పేరుతో ఒత్తిడి ఉంది. 2 ఒత్తిడులు నేను చెప్తాను మీకు జరిగిన కాంక్రీట్ ఇన్సిడెంట్స్. హైదరాబాద్లో ఒకసారి కంటి ఆపరేషన్లు చేస్తే ఒక హాస్పిటల్లో చాలా రెనౌండ్ డాక్టర్స్ 59 కేసులు చేస్తే 59 మంది కలువైనాయి. డాక్టర్లను సస్పెండ్ చేశారు. కలుపోవడానికి కారణం ఇన్ఫెక్టెడ్ సెలైన్. డాక్టర్కి ఎడ తెలుస్తుంది ఇన్ఫెక్టెడ్ సెలైన్ అని? సెలైన్ తయారు చేసినప్పుడు శిక్ష లేదు. గోరఖ్పూర్లో 3 ఏళ్ళ నాడు చిన్నపిల్లల హాస్పిటల్ ఆక్సిజన్ అయిపోతే 150 మంది పిల్లలు చచ్చిపోయారు. సెలవులో ఉన్న కఫీల్ ఖాన్ అనే డాక్టర్, పీడియాట్రిషియన్, సెలవు రద్దు చేసుకొని వచ్చి పిల్లలు మరణిస్తుంటే భరించలేక సొంతంగా తని ఆక్సిజన్ తెప్పించి 50 మంది పిల్లలు సావకుండా ఆపితే అతనికి 8 నెలలు జైలు శిక్ష చేశారు. భయం లేకుండా ఎట్లుంటుంది డాక్టర్లకి? పరిపాలించేటోళ్ళకి ఇట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఎందుకు మా పిల్లల్ని, బంగారం లాంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఈ వృత్తిలో చేసి చంపుకోవాలా
అనే అభిప్రాయం తల్లిదండ్రులకు వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు. ఓకే. ఇక్కడ ఈ గ్రూప్ అక్కడ ఆ గ్రూప్ రెండు ఉన్నాయి. ఓకే. ఇది కారణమే, అది కారణం. కానీ అంటే ఇప్పుడు డబ్బులు ఉంటేనే డాక్టర్ వృత్తి అనేది తీసుకుంటారంటారా? ఎందుకంటే ఇప్పుడు దాదాపు కోట్ల పైనే అవుతుంది కదా ఫీజు. సో డబ్బులు ఉన్న వాళ్ళే డాక్టర్ వృత్తిని ఎంచుకునే సిచ్యువేషన్ గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉన్నాయి కదా. గవర్నమెంట్ కాలేజీల్లో రిజర్వేషన్ అమలు చేస్తే డబ్బులు లేకుండా కూడా పోతారు. అక్కడ ఒక వాదన మళ్ళా ఉంది, ఈ రిజర్వేషన్ వాళ్ళు అందరూ డాక్టర్లు అయితే జనాన్ని చంపుతారని. అర్థం లేని వాదన అది. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేరేటోడు వీడికంటే తక్కువ ర్యాంక్ వచ్చాడు కదా, వాడు చంపనప్పుడు వీడి ఎందుకు చంపుతాడు? అది బుద్ధి లేని వాదన. అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకమైన భావజాలం చెప్పే వాదన అది. ఎవడైనా నేర్చుకుంటూ వైద్యం వస్తుంది. ఈరోజు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అందరూ గోల్డ్ మెడలిస్టులు ఏం కాదు, మీడియోకర్ స్టూడెంట్సే వాళ్ళు, మధ్య లెవెల్లో ఉండే స్టూడెంట్సే సక్సెస్ఫుల్ అయింది, మంచి డాక్టర్లుగా మారింది. మంచి డాక్టర్లుగా మారడానికి అవసరమైన ట్రైనింగ్ ఉంటే మారుతారు. కేవలం గోల్డ్ మెడలిస్టులే మారరు, యావరేజ్ వాళ్ళు కూడా మారగలరు. కాబట్టి అదేం భయపడాల్సిన అవసరం కాదు. సమస్య అంతా ఏంటంటే నేర్పించేటోళ్ళకి ట్రైనింగ్ లేకుండా పోయింది. వైద్యం నుండి టీచర్స్, మీరు బిఎడ్ డిఎడ్ అని ఉంటుంది చదువు చెప్పాలంటే. డిఎడ్ అయితే ఎలిమెంటరీ స్కూల్కి, బిఎడ్ అయితే హై స్కూల్కి వస్తారు వాళ్ళు. అట్లాంటి ఫార్మల్ ట్రైనింగ్ డాక్టర్స్కి లేదు, ఎట్లా శిక్షణ ఇవ్వాలని. ఓకే. ఈ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ లెవెల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధపడిన డాక్టర్లు కదా పీజీలు కూడా నేర్పిస్తారు. ఇక్కడ నేర్పినాడు అక్కడే నేర్పిస్తాడు. వైద్య కళాశాలలో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్న చోట్ల డాక్టర్లకి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండకూడదు, ఎక్కువ జీతాలు ఇవ్వండి. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది ఢిల్లీ, చండీగఢ్ ఉంది, పాండిచేరి ఉంది, ఇక్కడంతా ప్రాక్టీస్ ఉండదు డాక్టర్లకి. వాళ్ళు 24 గంటలు అక్కడే పడి ఉంటారు. ఉన్నంతసేపు పిల్లలకి ఏదో నేర్పిస్తూ ఉంటారు. అక్కడి నుంచి బయటకు వచ్చి గ్రాడ్యుయేట్స్, మంచి గ్రాడ్యుయేట్స్ వస్తారు, మిగతా చోట రావడం లేదు. కాబట్టి వైద్య విద్యలో ప్రమాణాలు పెరగాల. దానికైనా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు కావడానికి ముందు AET-COM ఎట్కామ్ మాడ్యూల్స్ అని తయారు చేసింది. అంటే యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ 3 వైద్య విద్యార్థులకు విద్యార్థి దశలో నేర్పాలనేది దాని ఉద్దేశం. అది చాలా మంచి ప్రపోజల్. దాని మీద చాలా మాడ్యూల్స్ మేము కూడా తయారు చేసాం. నేను కూడా రెగ్యులర్గా మెడికల్ కాలేజీలో నేర్పించడానికి వెళ్తా. ఈ మాడ్యూల్స్ ఆధారంగా పిల్లలకి ఎథిక్స్ మీద నేర్పచ్చు. ఎథిక్స్ కింద వస్తుంది, ఇందాక నేను చెప్పిన ప్రజల మనం బాధ్యతగా ఉండాలనేది ఎథిక్స్ కింద వస్తుంది. యాటిట్యూడ్, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా మానవ సంబంధాలు పెంచుకోవాలి, ట్రబుల్ షూటింగ్ అని, ఇవన్నీ యాటిట్యూడ్ కింద వస్తుంది. ఫైనల్గా పేషెంట్స్తో మాట్లాడేది ఎలా, కమ్యూనికేషన్, ఈ 3 చెప్పాలనేది ప్రభుత్వం ఉద్దేశం కూడా. అది కానీ సక్రమంగా జరిగితే మంచి డాక్టర్లు బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే. అంటే ఇప్పుడు వైద్య వృత్తి తీసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటారు? ముందుగా ప్రిపేర్డ్గా దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలంటారా? అందువలన వాళ్ళు మెడికల్ కాలేజ్లో చేరతారని కోరుకుండగానే వాళ్ళకి ఈ యాట్కామ్ మాడ్యూల్స్ నేర్పాలి. యాటిట్యూడ్, ఎథిక్స్, కమ్యూనికేషన్ ముందే నేర్పించాలి. లేదా ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాలేజీలో చేరినా ఫస్ట్ ఇయర్లో నేర్పుతున్నారు. దట్ ఈస్ ఆల్సో ఓకే. మైండ్ సెట్ డబ్బు పెట్టా నాకు డబ్బు రావాలా అనేది ఉంటే కుదరదు. ఆ మైండ్ సెట్ ఉండాలి. అనవసరం తింటూ రావడం, ఏదో స్థాయిలో ప్రేమ లేకుండా కుదరదు. ఉదాహరణకి పిల్లల డాక్టర్ ఉన్నాడు, పిల్లలు అల్లరి చేస్తే చిరాకు పడేవాడు పిల్లల డాక్టర్ అయితే ఎట్లా? వాడు కాకూడదు అసలు. పిల్లలు అల్లరి చేస్తే అల్లరి చేయడం వాళ్ళ హక్కు, అది దాన్ని ఎంజాయ్ చేయగలిగేటోడు పిల్లల డాక్టర్ కావాలి. కానీ విసుక్కొని తిట్టేటోడు పిల్లల డాక్టర్ కాకూడదు. గంటలు నిలబడి, ఎన్ని గంటలైనా ఆపరేషన్ ఉంటే 10 గంటలు 12 గంటలు నిలబడగలిగే స్టామినా ఉండేది సర్జన్ కావాలా. అది స్టామినా లేదు, నిమిషానికి పోయి కూర్చున్నాడు సర్జన్ అయితే ఎట్లా? అసలు జనాన్ని విసుక్కున్నట్టు డాక్టర్ అయితే ఎట్లా? బాధతో ఉన్న మనిషి బాధ ఉంటుంది వాడికి, వాడి బాధను అర్థం చేసుకోవాలి. వాడు విసుక్కుంటే ఎట్లా? బాధ పోతుందని నీ దగ్గరికి వస్తే విసుక్కోకూడదు. ఆ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు కాకూడదు డాక్టర్లుగా. అందుకని కొన్ని వృత్తులకి కొన్ని యాటిట్యూడ్స్ కంపల్సరీ ఉండాలి. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా చేసుకుని మెడిసిన్లోకి పిల్లల్ని పంపాలి. వారికి వ్యాపారంగా పంపిస్తే ఏం ప్రయోజనం? వాళ్ళకే నష్టము, ప్రజలకు నష్టం. నాకు తెలిసి మా కాలంలో ఒక అతనికి మెడిసిన్ అంటే ఇష్టం లేని తెచ్చి పడేశారు ఇక్కడ. వాడు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. కాలేజీలో క్రికెట్ జరిగితే కామెంటరీ అతను చేస్తాడు, అద్భుతమైన కామెంటేటర్ వాడు. వాడిని అటు పంపించకుండా తెచ్చి మెడికల్ కాలేజీలో ఇస్తే 7 సార్లు ఫెయిల్ అయినాడు. ఏం చేస్తున్నాడు? చివరికి వదిలేసిపోయినాడు వైద్యాన్ని. ఇప్పుడు చాలామంది వైద్యం చేసినాక ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. నీకు ఐఏఎస్ కావాలని కోరుకుంటే దీంట్లో కిందకు వచ్చినవా? 6 ఏళ్ళు సావిది, 3 ఏళ్ళకి డిగ్రీ అయిపోద్ది, ఇంకా 3 ఏళ్ళు నీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కదా ఐఏఎస్ రాయడానికి.
అది యాటిట్యూడ్ సరిగా లేని కారణం, అది తల్లిదండ్రులు సరిగ్గా గమనించుకొని తెచ్చాడు, పడేశారు. నేను కాలేజీలకు వెళ్ళి మాట్లాడేటప్పుడు పిల్లలు చెప్తారు, నాకు మెడికల్ కాదు రావాలని కోరిక లేదండి, మా అమ్మ నాన్నలు పంపించారు, ఓపెన్గా చెప్తారు. ఇలాంటి ఛాయిస్ తల్లిదండ్రులు చేయకూడదు. తల్లిదండ్రులు కూడా తప్పుడు ఆలోచన ఏంటంటే, మేము ఎటు డాక్టర్లను కాలేకపోయినాం, మా పిల్లలను కావాలా. ఏంది ఇది, నువ్వు కాలేకపోతే కాలేకపో, వాళ్ళు ఎందుకు కావాలా, వాళ్ళు ఏది కావాలనుకుంటే అది అవుతారు. మధ్యలో నీ పుడింగ్ నీదేని మధ్యలో. తల్లిదండ్రుల యాటిట్యూడ్ మార్చుకుంటే మంచి డాక్టర్లు వస్తారు. ఓకే, ఇష్టం లేని వాళ్ళు అడిగి రారు, ఇష్టం ఉన్న దానికి వెళ్ళిపోతారు. ఓకే, రైట్ సార్. అండ్ సార్, ఇంతకు ముందు మీ కాలంలో అప్పుడు ఈ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఎట్లా ఉండేది? సో ఇప్పుడు మీరు గమనిస్తే ఎట్లా ఉంది? ఎందుకంటే హాస్పిటల్కి వచ్చారంటే లక్షల్లో ఫీజు కట్టందే అక్కడ ట్రీట్మెంట్ జరిగిన పరిస్థితి. సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఏమొచ్చినాయి అంటారు? మా కాలంలో, మా చిన్నతనంలో డాక్టర్లు లేరు, మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కూడా లేరు. మాకు చదువు చెప్పే టీచరే ఒక సిరంజి జేబులో పెట్టుకొని వచ్చేవాడు. సిరంజి, తెరాలి సిరంజి మాటే లేదు. వేడి నీళ్ళు తీసుకురారా అనేవాడు. ఇంట్లో వేడి నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు బాయిల్ చేసిన నీళ్ళు కాదు, మళ్ళా ఆ నీళ్ళలో సిరంజి ఇట్లా ఫ్లష్ చేసేటోడు, మందు లోడ్ చేసి పొడిచేటోడు. సాగుకుండా బతికిన మేమంటే మా గొప్పతనం, అది మాకున్న రెసిస్టెన్స్ అనమాట. ఈరోజు అట్లా చేస్తే ఎవడన్నా భరించి భరిస్తుందా? ఖచ్చితంగా స్టెరాయిల్ సిరంజే వాడాలి. నేను తప్పంటల్లా, వాడాలి. కానీ ఆ రోజు అట్లా నడిచింది. ఆ రోజు ఎముకలు ఇరిగితే నాకు చెయ్యి ఇరిగింది, ఎవడో మధ్యలో ఎవడో పట్టుకొచ్చి చెయ్యి సరిదేసి కట్టుకట్టారు. ఈరోజు అట్లా కట్టడానికి సిద్ధంగా జనం సిద్ధంగా లేరు దానికి. జనంలో మిడిల్ క్లాస్ పెరిగినాక మిడిల్ క్లాస్ సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 15-20 ఉండేది, ఈరోజు 50 దాకా పోయింది. అది పెరిగిన మిడిల్ క్లాస్ దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నవాడు గొప్ప వైద్యం కావాలని కోరుకుంటాడు. సహజంగానే ఖర్చు పెట్టడానికి వెనకాడు. ఎంత చిన్న చిన్న సమస్యలకు ఆసుపత్రికి వస్తారో మాకు తెలుసు. చురుక్కు అని వస్తారు ఒకడు, గుండె జబ్బు అనుకొని భయపడి. చురుక్కు అనే పద్ధతుల్లో గుండె జబ్బు ఎప్పటికి రాదు, ఖచ్చితంగా చెప్పగలను నేను. కానీ నేను చెప్పగలనా, చెప్తానా నీ గుండె జబ్బు లేదని? గుండె జబ్బు లేదని నేను చెప్తే నన్ను ఎట్ట చూస్తాడు అతను? ఏం సార్, 100 రూపాయలు నీ దగ్గరికి ఇచ్చి వస్తే, 100 కిలోమీటర్ల నుంచి వస్తే గుండె జబ్బు లేదంటాడు, ఇది చెప్పటానికి కానీ 100 ఇచ్చింది అంటాడు. అందుకని అట్లా అనుకుంటాడేమో. నేనేం చేస్తా, ఈసీజీ తీర్చుకో, ఈకో తీర్చుకో, ట్రెడ్మిల్ తీర్చుకో, 2000కి పెడతా పునాది. వాడు 2000 వదిలించుకుంటే వాడు హ్యాపీ. 2000 ఖర్చు పెట్టించినా నాకు 100 రూపాయలు ఇవ్వడానికి వాడికి సంతోషమే. ఏమి నీకు 2000 మిగిలిస్తే నాకు 200 ఇచ్చుకోదు, నీకేం రోగం? ఆ కన్సెప్ట్ లేదు జనంలో. ఖర్చు పెట్టించినవాడు పెద్ద డాక్టర్. ఆ తర్వాత ఆ టెస్టులు ఏముండదు, ఏం ఉండకపోయినా నీకు 1000 రూపాయల మందులు రాయిస్తాం, అనవసరంగా రాయిస్తాం. కల్చర్ అట్లా వచ్చేసింది. మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. మాకే బాధేస్తాయని తలుచుకుంటే. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన చురుక్కోడు గుండె జబ్బు కాదన్నాను కదా. గుండె జబ్బు వస్తే బిగిదీసినట్టన్న వస్తుంది, బరువు ఎత్తినట్టన్న వస్తుంది, కడుపులో మంటలాగానే వస్తుంది. ఈ 3 రకాలుగా తప్ప 4వ రకం లేనే లేదు. హార్ట్ అటాక్ గానైతే దాంతోపాటు చెమటలు రావాలి, వాంతి రావాలి, తెలియకుండా మూత్ర విసర్జన, తెలియకుండా మల విసర్జన లాంటివి ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు లేకుండా హార్ట్ అటాక్ అని చెప్పడానికి కుదరదు. అదే సమయంలో జనం పొరపాటు పడే ఉన్నాయి. తెల్లవారుజామున రెస్ట్లో ఉన్నప్పుడు సడన్గా నొప్పి వస్తే, దాంతోపాటు చెమటలు పడితే, కడుపులో మంటలాగా వస్తే ఇది ఖచ్చితంగా హార్ట్ అటాక్. జనానికి నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు, విరివిగా ఇవ్వాలి నాలెడ్జ్. సడన్గా గుండె ఆగిపోతే వెంటనే గుండెని ఆడిస్తే బతికే అవకాశం ఉంది. కరెంట్ షాక్ కానీ, పిడుగుపాటు కానీ, మందులతో రియాక్షన్ కానీ, లేదా గుండె జబ్బు వస్తే, గుండె హార్ట్ అటాక్ వస్తే ఆగిపోవడం కానీ 4 సందర్భాల్లో ఇమ్మీడియట్గా గుండెని ఆడిస్తే బతుకుతారు. ప్రతి పౌరుడికి వచ్చి ఉండాలి. అది ఎక్కడ నేర్పిస్తున్నారు? ఇలాంటి కన్సెప్ట్స్ మనము ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు జనం ఏమనుకుంటున్నారు, పెద్ద హాస్పిటల్ ఉండాలా, అద్దాలు గదులు ఉండాలా, డాక్టర్ లోపల దాక్కొని ఉండాలా, బయట మనిషిని పెట్టాలా, వెంటనే రానియకూడదు లోపలికి. ఎందుకు రానియకూడదు? ఎప్పుడోడప్పుడు చూసి పంపిస్తే అక్కడ జనం పోగారు. నా దగ్గర జనం లేరనుకుంటారు బయట చూసేటోడు. నేను 10 నిమిషాలు ఆపాను అనుకో, 10 మంది పోగవుతారు. బయట నుంచి చూసి మీలాంటి వాళ్ళకి డాక్టర్కి బాగా ప్రాక్టీస్ ఉందనిపిస్తుంది, నువ్వు కూడా అక్కడికి పోదామనిపిస్తుంది. నేను రాబట్టుకోవాలంటే నేను వెంటనే చూడకూడదు, నేను బిల్డప్ చేస్తా. వచ్చిన తర్వాత సీరియస్గా ముఖం పెట్టుకొని ఉండాలా, నవ్వుతూ మాట్లాడే సమస్య లేదు. నవ్వితే నువ్వు లైట్గా తీసుకుంటావు, నేను సీరియస్గా ఉంటే నువ్వు భయపడతావు.
నువ్వు భయపడితే పరీక్షలు చేయించుకుంటావు, మందులు వాడతావు. నువ్వు లైట్గా తీసుకుంటే ఎట్లా చేస్తావు? నువ్వు చిరునవ్వు నవ్వితే ఏమయ్యా బాగున్నావంట, బాగుండకేం సార్ గుండ్రాయిలాగా ఉన్నాను అంటావు. నువ్వు ఎన్నేళ్ళు నీ వయసు అంట, 50 ఏళ్ళు అంటావు. 50 ఏళ్ళు అయితే బాగుండటం ఏంటంటే పరీక్షలు చేయించుకున్నావా అంట. నాకెందుకు సార్ పరీక్షలు అంటావు నువ్వు? అటు కాదులే చేయించుకో అని పంపిస్తే ఇంత పొడి ఈసీజీ వస్తుంది. దాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తా, ఇప్పుడు కదా నీకు గుండె జబ్బు వస్తుంది. తర్వాత కార్డియాలజిస్ట్ పంపిస్తా, అతను మరలా చేస్తాడు ఈసీజీ. నిన్ననే కదా సార్ తీసుకున్నా అంటావు నువ్వు. నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు పరిస్థితి తెలియాలంటే మళ్ళీ తీయాలి కదా అంటే ఏమంటారు మీరు? ఏముంది మీ దగ్గర ఆర్గ్యుమెంటు? ఏం లేదు, తీయాలి మళ్ళీ. అది తీసి ఊరుకుంటానా, మిగతా పరీక్షలు చేస్తా. ఫైనల్గా ఏమంటా, కొరోనరీ యాంజియోగ్రామ్ తీసుకో అంట, అది 12,000. యాంజియోగ్రామ్ తీసిన తర్వాత గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళం బూడిపోయిందంట. ఎంత అంటావు నువ్వు? 40 అంట. అమ్మో 40 అంటావు నువ్వు. ఇలా రియాక్షన్ రావాలా? 40% కూడా స్టెంట్లు వేసిన సందర్భాలు నాకు తెలుసు. వేయకూడదు, 90 దాటి చేయాలా, 90 దాటి క్రిటికల్ నేర్వేయింగ్ అయితే వేయాలా. ఎక్కువ మంది అట్లా వేస్తారు. డాక్టర్లు అందరూ దుర్మార్గులు అనుకోకండి నేను చెప్పిన దాన్ని బట్టి. అన్ని చోట్ల దుర్మార్గులు ఉన్నట్టే మా దగ్గర కూడా దుర్మార్గులు ఉంటారు, అంతవరకు గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు అందరూ దుర్మార్గులు అయితే మొత్తం చేస్తారు, ఒక్కడ బతకడు. మంచోళ్ళు ఉన్నారు. 90 దాటితే వేయాలి. 40 కేసుల సందర్భాలు నాకు తెలుసు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు వాళ్ళకి రియంబర్స్మెంట్ ఉందని 40 కూడా వేయించుకున్నారు కొన్ని హాస్పిటల్స్లో, మద్రాసులో. ఐ నో ఇట్, 25 years క్రితం జరిగింది అది. అలా మీరు డిమాండ్ చేస్తారు. అప్పుడు ఊరుకుంటామా మేము? మా వల్ల క్రియేట్ అవుతున్న సమస్య ఇది. వెడల్పు చేయించుకోవాలా, గుండె రక్తనాళం సన్నబడితే అంట. చెయ్యి సార్ అంటావు, 1,50,000 తెచ్చుకో అంట. 1,50,000 ఎక్కడ తెచ్చుకోవాలో ఆలోచిస్తావు నువ్వు. వెళ్తూ ఉంటే వెనక్కి పిలిచి అది వెడల్పు చేసిన తర్వాత మరలా బూడిపోకుండా ఉండటానికి స్టెంట్ బిగించాలా అంట. ఫారిన్ స్టెంట్ అయితే 1,30,000, ఇండియాది అయితే 30,000 అంట. ఏ స్టెంట్ అడుగుతారు మీరు కదా? మీరేనా? నేను అడిగిన వాళ్ళంతా అదే చెప్పారు. 6 లక్షలు అవుతుంది. 40%కి 6 లక్షలు పెట్టాలా? అవసరమా? డాక్టర్లకి వాళ్ళకి తెలుసు దుర్మార్గులు ఉన్నారని అర్థం కాదు. మీరు అట్లా అర్థం చేసుకోకూడదు. ఠాగూర్ సినిమా చూసి డాక్టర్లందరూ దొంగలు అనుకుంటున్నారు, తప్పది. ఆ సినిమా తీయటమే తప్పు. డాక్టర్లందరూ దొంగలు కాదు. కానీ వ్యాపారం వైద్యంలో వచ్చినాక మిగతా రంగాల్లో దొంగలు అయినట్టు ఇక్కడ కూడా వస్తారు కొంతమంది. నేను అవాయిడ్ చేయలేము దాన్ని. జనానికి కల్చరు దానంతరది రాలే, మేము కలిగించిన కల్చరు. టానిక్లు తాగితే బలం వస్తున్న కల్చర్ ఎవడిచ్చాడు? మేము నేర్పిస్తాను కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఏముంటుంది టానిక్లో? 130 రూపాయలు ఖర్చు పెట్టి కొనే టానిక్లో 250 ml ఉంటుంది. బేరస్ టానిక్ అనే కంపెనీది ఉంది, ఇప్పుడు 135 దాని ఖరీదు. 10% ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ దేనికి పనికి వస్తుంది? చావడానికి తప్ప. లివర్ ముక్క ఉంటుంది 5 గ్రాములు. 5 గ్రాములు లివర్ ముక్క 2.5 రూపాయలు. 10% ఆల్కహాల్ 2.5 రూపాయలు. మొత్తం కలిస్తే 5 రూపాయలు ఉంటుంది దాంట్లో. దాన్ని అమ్మేది 135. పొద్దున్న 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగమంట. మాపసం ఏం పోతుంది? తాగితే సీసా అయిపోద్ది, మళ్ళీ కొనుక్కో అంట. టానికులతో బలం వచ్చేది మందుల కంపెనీలకి, మనుషులకు కాదు. మందుల పరిశ్రమలకి. ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పాలా? న్యాయంగా మేము చెప్పాలా? మేము అవి చెప్పలేదుగా. అవి చెప్పకుండా కొనుక్కో బలం వస్తుందని చెప్పినాం. ఇట్లాంటి కల్చర్ వచ్చింది. మొత్తం డిస్టార్టెడ్, ట్రంకేటెడ్, తలకిందులు హెల్త్ కల్చర్ అంటారు దీన్ని. ఈ కల్చర్ అనేది దానంతరం అది రాలే. వైద్యం వ్యాపారమయం కింద మారిన తర్వాత ఈ కల్చర్ని మా ద్వారా జనానికి ఇంజెక్ట్ చేసిన ఈ కంపెనీలని. మేము నిమిత్త మాత్రమే, చాలా చిన్నోళ్ళం మేము. ఈ కంపెనీలు చాలా పెద్దవి. ఇందాక నేను చెప్పినట్టు సెలైన్ చుక్కలు వేస్తే వాడి మీద కేసు లేదు. పిల్లల్ని బతికించిన ఈ కపిల్ ఖాన్ని 8 నెలలు జైల్లో పెట్టారు. ఇట్లా ఉన్నప్పుడు సహజంగా ఏమనిపిస్తుంది? వైద్య వృత్తిలోకి రావడానికి భయం ఒక పక్క జరుగుతుంది, రెండో పక్క మేము న్యాయంగా ఏమి ప్రజలు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. మనం చర్య తీసుకోవాల్సింది ఇక్కడ కాదు, వేరే చోట అనేది. ఇలాంటి అన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ రావడానికి కారణం ఈ రోజున వ్యాపారమయమైన వైద్యం. ఓకే రైట్ సార్. మీరు ఇప్పుడు టానిక్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ హార్లిక్స్, బూస్ట్ ఇటువంటి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు హార్లిక్స్, బూస్ట్, ఓవల్టిన్, మాల్టోవా, కాంప్లాన్ అన్నీ చాలా పేర్లు బయట డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తే 1/2 కిలో డబ్బాలు దొరుకుతాయి. 1/2 కిలో 250, కిలో 500. అందులో ఉండేది ఏంటి? 800 గ్రాములు గోధుమ పిండి,
100 గ్రాములు చక్కెర, 100 మిల్లీలీటర్లు పాలు, అంత కలిపితే ఎంత అవుతుంది సార్? 45 రూపాయలు అవుతుంది, కొని 50 అవుతుంది. నీకు అమ్మేది 500. హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ పెరిగేదైనా సరే వేస్ట్ అని మా జన్యుజ్ఞానం కిందకు చెప్తా ఉంది. దాని బదులు మన ఇంట్లో చేసుకుని పిండి వంటలు బాగుండవా? పైగా రుచి అసలు మారదు. ఈ హార్లిక్స్లు, బోర్న్విటాలు, బూస్ట్లు 30 ఏళ్ళ నుంచి అదే రుచి ఉంది. నీ ఇంట్లో మినుములు కానీ, పెసలు కానీ, ఉలువలు కానీ, రాగులు, సజ్జలు లాంటివి పట్టుకొచ్చి దూరగా వేయించి పొడి చేసి పడేసి బెల్లం కలిపితే అంతకంటే మంచి ఆహారం తయారవుతుంది. నీ కిలో 80 రూపాయలకు వస్తుంది. ఎంత మంచి తిండి అయినా 500 ఎందుకు పెట్టాలండి? అది తినకూడనిది కాదు, కొని తినకూడనిది. ఎవడన్నా ఊరికి ఇస్తే తాగండి, కొని మాత్రం తాగొద్దని మేము సలహా ఇస్తున్నాం. ఓకే. అండ్ సార్, ఇంకా మన ఆహారపు అలవాట్లు ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయినాయి కదా. సో ఇంతకు ముందుకి ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలు రావడానికి కల్తీ ఫుడ్ అని అంటారా? అది కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? కల్తీ ఫుడ్ ప్రధానమైన కారణం. ఈరోజు అనేక జబ్బులు రావడానికి కల్తీ ఫుడ్స్ కారణం. 2 సెడెంటరీ లైఫ్, కదలకుండా కుర్చీలు కూర్చునే వృత్తులు, శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇక అలవాట్లు కొన్ని, పొగ, సారాయి, మందులు ఇవి కూడా పెరిగినాయి. పొగ తగ్గింది కానీ సారాయి పెరిగింది. డిసెంబర్ 31వ తేదీన మనం అర్ధరాత్రి బాటిల్స్ లేకపోతే జనవరి 1 రాదు అంటాడు కన్సెప్ట్స్ వచ్చినాయి. ఈ అలవాట్లు ఒక పక్క, షుగరు, బీపీ, ఒబేసిటీ ఇలాంటివి పెరిగినాయి. వీటితో పాటు టెన్షన్, అన్నిటికంటే ముఖ్యమైన టెన్షన్ పెరిగింది. ఒక 30 ఏళ్ళ నాడు థైరాయిడ్ జబ్బు ఈరోజు ఉన్నంత లేదు. థైరాయిడ్ జబ్బుకు పనికొస్తున్న ఐదోడిన్ సాల్ట్ మార్కెట్ చేస్తే వ్యతిరేకించిన వాళ్ళం మేము. ఐదోడిన్ సాల్ట్ ఎందుకు అమ్ముతారే టాటా వాళ్ళు మీరని. ఈరోజు 5గురికి ఒకరి లెక్క థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. రావడానికి ఒక ప్రధానమైన కారణం టెన్షన్ యూనివర్సల్ అయిపోయింది. ప్రతి ఒక్కడికి టెన్షన్ ఉంది. ఇదివరకు పెద్దోళ్ళు, మీ వయసు ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రేమ వైఫల్యమనో ఉద్యోగం రాలేదనో. ఇప్పుడు ఆ వయసు వాళ్ళు కాదు, ఇంతోళ్ళు వస్తున్నారు బుడ్డోళ్ళు. అమ్మో తలనొప్పి అంటాడు, అమ్మో గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి అంటాడు. ఆ పిల్లలు పట్టుకొస్తుంటేనే మాకు అర్థమవుతుంది ఈ పిల్లలకి ఏ రోగం లేదని. చెప్పంగా మేము అట్లా అన్ని పరీక్షలు చేయించినాకనే కదా రోగం లేదని చెప్తాం. వాటికి కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఆ పిల్లలకి టెన్షన్ రావడానికి తల్లిదండ్రులు టెన్షన్ పెడుతున్నారు. వాళ్ళకి మార్కులు, ర్యాంకులు ఏం రాకపోతే ఏమవుతాయి? ఈరోజు జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు 100కి 70 మంది బ్యాక్ బెంచర్స్, ఈ ఫ్రంట్ బెంచర్స్ కాదు. ఫ్రంట్ బెంచర్స్ 100కి 70 మంది మామూలు ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. ఆ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాక ఇంకెందుకు సత్తాయిస్తారు పిల్లల్ని? వాళ్ళకి టెన్షన్ లేకపోతే తమ్ముళ్ళకి టెన్షన్ వస్తుంది. పరీక్షలు అంటే పాస్ అవుతారు, పోతారు. ఏ గొప్పలు మునుగుతాయి నాకు తెలియక అడుగుతా. ఆ టెన్షన్ పెట్టినాం మనం ఆ వయసు నుంచి. టెన్షన్ కారణంగా ఈ రకరకాల జబ్బులు వస్తున్నాయి. కల్తీల కారణంగా వస్తున్నాయి. కల్తీలు నివారించడం సులభం కాదు, ఖచ్చితంగా కల్తీలు ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా పెద్ద ర్యాకెట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఆర్గానిక్ ఫుడ్స్ ఎంత ఆర్గానిక్? మామూలు ఫుడ్ని పట్టుకొచ్చి ఆర్గానిక్ అని చెప్పి మోసం చేసే అమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఇవన్నీ క్వశ్చన్స్. ఇవన్నిటి చుట్టూ రివాల్వ్ అవుతుంది ఇష్యూ. అందుకని ఈరోజు క్యాన్సర్లు పెరగడానికి కానీ, కొన్ని రకాల చర్మవ్యాధులు పెరగడానికి కానీ, కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి కానీ, ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ లాంటి సమస్యలు రావడానికి కానీ, సోరియాసిస్ లాంటి క్రానిక్ స్కిన్ డిసీజ్ రావడానికి కానీ టెన్షను, కల్తీలు ఇవన్నీ కూడా కారణం కింద మారినాయి. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి వాటిని ఎదుర్కోవడానికి. ప్రభుత్వం వైపు నుంచి కల్తీ నిరోధానికి స్ట్రింజెంట్ టెస్టులు ఉండాలా. ప్రభుత్వం చేస్తాను నాకైతే నమ్మకం లేదు. టెన్షన్ అయితే ఏ ప్రభుత్వం పోగొట్టలేదు. టెన్షన్ రోజు రోజుకి పెరిగింది. టెన్షన్కి మూల కారణం గ్లోబలైజేషన్లో ఉంది. 1990 నుంచి స్టార్ట్ అయింది అది. ఆ కల్చర్ ఒక ఫిలాసఫీ తయారైంది ఇక్కడ. ఎవడు ఎట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడు చాలు, అది కల్చర్. ఓకే, నువ్వు బాగుపడటమైన క్రమంలో ఎవడన్నా పోని, నువ్వు బాగుపడడానికి పరిగెత్తడం అంటే టెన్షను. ఐటీ పిల్లకాయలు చెప్తున్నారు నిద్రలేదు సరిగా వాళ్ళకి. పెళ్ళి అయితే పిల్లలు కూడా పుట్టాలి వాళ్ళకి టెన్షన్తో. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది. ఆడపిల్లలకి పాలిసిస్టిక్ డిసీజ్ అనే రోగం వస్తుంది. ఇదివరకు లేదు ఇంత. ఇవన్నీ కూడా టెన్షన్ రిలేటెడ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మేము నేర్పించాలి, జనం మీద పడి టెన్షన్ లేకుండా బతికేటట్టు నేర్పించాలి. టెన్షన్ లేకుండా బతకడం కోసం యోగా వస్తే అది పెద్ద బిజినెస్ కూర్చుంది. యోగాతో దాని తర్వాత టెన్షన్ ఎట్టబోతుంది. యోగా రూమ్ ఉంటుంది, రూమ్లోకి పోయే ముందు టెన్షన్ తీసుకొచ్చి చిల్లకోకి తగిలిస్తాము, లోపలికి రూమ్లో పోతాము, 1 గంట సేపు యోగా చేస్తాం, మళ్ళీ బయటకు దాన్ని తగిలించుకొని వస్తాం. ఎట్లా పోతుంది? నువ్వు యాటిట్యూడ్ మార్చాలా.
ప్రజల్లోకి యాటిట్యూడ్ మార్చడానికి యోగానే చేయాలన్నా ఇంకో రకంగా మార్చలేమా? 100 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గమైనా పనిచేస్తుంది. యోగా సెంటర్స్కి ట్యాక్స్ లేదు, దుమ్ము లేక యోగా సెంటర్లు పెడతారు. ఇది బతకడానికి ఉపాధి కార్యక్రమం అయిపోయింది యోగా చివరికి. దాంట్లోంచి వచ్చే ఫలితం ఏంటో మనకు తెలియదు. చెప్తారు చాలామంది యోగా టీచర్లు, తెలుసు నాకు కొంతమంది. యోగా చేస్తే ఏ రోగం రాదన్నారు, అన్ని రోగాలు పోతాయన్నారు వస్తే. ఒకసారి కాకినాడలో అట్లాంటి నా మిత్రుడు ఇప్పుడు ఫోన్ చేస్తే నెల తర్వాత అతని భార్య ఎత్తుకుని, ఇంకేమి టీచర్ సార్ హాస్పిటల్లో జరిగి హార్ట్ అటాక్ వచ్చాడే, ఆడికెట్టు వచ్చిందన్నాను నేను. యోగా చేస్తారు ఎందుకు ఎట్లా వచ్చిందంటే వస్తుంది అంతే, నీకు చెప్పడానికి యోగా ఉంది. ఈ బోధనలు చేస్తారు, క్రైస్తవ బోధనలో కథను. ఆడికి రోగం వస్తే ఆసుపత్రులు చేరుతాడు, అందరికేమో బోధన చేసి రోగం పోద్ది అంటాడు. ఇట్లాంటి బ్యాచ్లు తయారైనాయి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 100 మంది వచ్చారు ఇట్టోళ్ళు. కాబట్టి టెన్షన్ అనేది ప్రధానమైన కారణం. ఆందోళన లేకుండా జీవించడం వల్ల మనం నేర్పాలంతే. ఓకే ఓకే సార్. అండ్ సార్, వ్యాయామం కూడా, అధిక వ్యాయామం అనేది మంచిదే అంటారు. ఎందుకంటే ఎక్కువగా ఫిట్గా ఉండి, సో హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీస్ కూడా సడన్గా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిన సిచ్యువేషన్స్ చూసాం. మన కన్నడ నటుడు మరణించాడు కదా. అధిక వ్యాయామం అనవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండడమా, శరీరం ఫిట్గా కొన్ని అథ్లెటిక్స్ పనికొచ్చేటట్టు 2 ఉన్నాయి ఇక్కడ. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్ ఉంటే చాలు. అంటే 5 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే అరగంట లెక్కన చేసినా చాలు. స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అనవసరం. బ్రిస్క్ వాకింగ్ చాలు. లేదా ఈత కొట్టడం. ఆల్రెడీ ఆటలాడేవాడితే ఆటలాడుకో, ఆల్రెడీ అలవాటు ఉంటే, ఇప్పుడు కొత్తగా ఏం చేయొద్దు. ఆల్రెడీ ఆసనాలు వేసి అలవాటు ఉంటే ఆసనాలు వేయి. ఆసనం తర్వాత ఆసనం వేస్తే ఎక్సర్సైజ్ వాల్యూ ఉంటుంది. ఒకే ఆసనం గంట వేస్తే ప్రయోజనం లేదు. పద్మాసనం వేసుకుని చేయి జాపుకుంటే గంట కూర్చో, ఏం రాదు నీకు. కూర్చోటం అట్లే, నిద్రపోతాం ఒక్కోసారి అంతే. పద్మాసనం, సర్వాంగాసనము, హలాసనం, అట్లా ఆసనం తర్వాత ఆసనం వేసుకుంటూ పోతే నీకు శరీరానికి ప్రయోజనం ఉంటుంది. వాటిని చూడాల్సిన తీరది. అలా ఏమంటే శరీరానికి ఎక్సర్సైజ్ ఒక లిమిట్ వరకు అవసరం. శరీరానికి పని ఉండాలి, లేకపోతే శరీరం ఫిట్గా ఉండదు. బుర్రకు పని ఉంటే బుర్ర ఫిట్గా ఉంటుంది. అందువల్ల ఫిట్నెస్ కోసము వాడికి పని ఉండాలి. వీళ్ళేంది సూపర్ ఫిట్గా మారాలనే పేరుతో 6 ప్యాకులు 8 ప్యాకులు అనే పేరుతో బీభత్సంగా విపరీతమైన స్ట్రెయిన్తో కూడిన ఎక్సర్సైజ్ చేస్తే సడన్గా గుండె ఆగిపోద్ది. దానికి తోడు ఇలా ఆగిపోయినటువంటి వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ లేవని మనం చెప్పలేం. వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉందేమో, బీపీ ఉందేమో, గుండె జబ్బులు ఉన్నాయేమో, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. వాటి యొక్క కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏవి లేకపోయినా ఆ సమయంలో అంత ఎక్సర్సైజ్ స్ట్రెన్యూస్గా చేస్తే అది డెలిటీరియస్. అట్లాగే లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టినప్పుడు వాళ్ళ బ్రదర్ ఒక అతను చనిపోయినాడు. అతను తీవ్రంగా ఆహారం తీసుకోకుండా బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు డాక్టర్లు చెప్పే సలహా మీద. ఖచ్చితంగా అలాంటివి చేసేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎంత తీవ్రంగా ఆహారాన్ని ఆపేయాలా, ఎంత తీవ్రంగా ఎక్సర్సైజ్ చేయాలా, ఆ వృత్తిలో నిష్ణాతుడు సహాయం తీసుకొని మనం చేయాలి. కానీ అట్లా అబ్బాయి ఆ జాగ్రత్త తీసుకున్నట్టు కనపడ్డు. ఆగిపోయింది గుండె. గుండె ఆగిపోతే సడన్గా ఆడించడం ఎలా తెలిసినప్పుడు ఒకడన్నా ఉండాలి ఆ గుంపులో. ఒకడు కూడా తెలియలే. మంచి హాస్పిటల్కి తీసుకుపోయి కుప్పం దాకా పట్టుకెళ్తే ఈ లోపల చనిపోయాయి. ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి జనం యాటిట్యూడ్. ఒక్కొక్కసారి ద్రోణాచలంలో ఒక పేషెంట్ అట్టు కనపడ్డాడు. ద్రోణాచలం టు కర్నూలు 50 కిలోమీటర్లు, అక్కడి నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్లు. అది హార్ట్ అటాక్ వచ్చింది. గుర్తుపెట్టాడు మా డాక్టరు. నీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు. వాడు ఊరుకోకుండా నేను ఫలానా రాజకీయ నాయకుడికి బంధువుని అన్నాడు. నాకెందుకు వచ్చింది తలకాయ నొప్పిలో, కర్నూలు బాగున్నాడు. కర్నూలు దగ్గరికి వచ్చి ఊరుకోవచ్చు కదా, కార్డియాలజిస్టే కదా, వైద్యం చేస్తారు కదా అతను. నేను ఫలానా రాజకీయ నాయకుడు బంధువుని, నువ్వు హైదరాబాద్ బాగున్నాడు, దారిలో చచ్చిపోయాడు. ఇట్లా దిక్కుమాల యాటిట్యూడ్స్ కొన్ని. నువ్వు వైద్యం చేసుకోవడానికి వచ్చినవా, నీకు ఎవడు బంధువు చెప్పడానికి వచ్చినవా? ఎవడు బంధువు అయితే నువ్వు వైద్యం మారుతుందా? మారదు కదా. జనం యాటిట్యూడ్స్ కూడా హెల్త్ కల్చర్లో భాగం కింద వక్రీకరించబడ్డాయి. ట్రంకేటెడ్ యాటిట్యూడ్స్ అంటారు. ఇవన్నీ ఒకదానికి కూడా కాంపౌండ్ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, రైట్ సార్. అండ్ ఇంకా మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో హెల్తీ ఫుడ్ అంటే మినిమం ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అంటే ఏమైనా చెప్పగలరా? ప్రోటీన్స్ మనం ఎంత బరువు ఉంటే అన్ని గ్రాములు ఉండాలి పర్ డే. మీరు 60 కిలోలు అనుకోండి, 60 గ్రాములు ప్రోటీన్ తినాలి. మీరు నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా నాకు అనవసరం. ఎవడు ఇష్టం వచ్చింది వాడు తినండి. అటు తింటే కూడా ఒప్పుకునే వాళ్ళు వచ్చినారు, అది వేరే సంగతి. కానీ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఎవడు ఏళ్ళు పెట్టడం అనవసరం. ఎవడికి ఇష్టం వచ్చిందో అది తింటాడు. 60 కిలోల మనిషికి 60 గ్రాములు ప్రోటీన్ ఉండాలి. ఇది తప్పదు, దీంట్లో రాజీ పడద్దు. ఆకుకూరలు ఉండాలి ఆహారంలో. ఆకుకూరలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది.
విటమిన్స్ దొరుకుతాయి, బి కాంప్లెక్స్, విటమిన్ సి లాంటివి. రెండోది ఫైబర్ ఉంటుంది, ఫ్రీగా మోషన్ వస్తుంది. ఈ రకమైన ప్రయోజనాలు దాంతో ఉన్నాయి. ఆకుకూరలు ఎక్కువ తింటే కడుపు నిండుతుంది. ఇంత ఆకుకూర వేసుకొని ఇంత రైస్ తిన్నామనుకో, రైస్ నీకు ఎక్కువ అవసరం ఉండదు, ఆకుకూర ఎక్కువ అవసరం, కడుపు నిండుతుంది, క్యాలరీలు రాకుండా ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువ, కాయగూరలు ఎక్కువ క్యాలరీలు రావు. రైస్ అనేది ఎంత పాలిష్డ్గా ఉంటే అంత ప్రమాదం. వైట్ మెటీరియల్స్ అంటారు వీటిని. తెల్లటి ఉప్పు, తెల్లటి చక్కెర, తెల్లటి నెయ్యి, తెల్లటి రైసు, ఈ 4 వైట్ పాయిజన్స్ అంటాం. తెల్లటి రైసు కడుపు నిండడానికి తినేది, అవసరానికి మించి 1 గ్రాము తిన్నా ఫ్యాట్ అవుతుంది. రైస్ మనకి స్టేపుల్ డైట్ మన ప్రాంతంలో. రైస్ ఎంత తెల్లగా ఉండి అంత పైనుండి పొరలన్నీ పోతాయి. ఆ పొరల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఈ పొరలన్నీ తవుడులోకి వెళ్తాయి. తవుడు పశువులు తింటాయి, పశువులు బలంగా ఉంటాయి, మనం సవకూడి తింటుంటాం. కాబట్టి తెల్లగా మెరిసే రైస్ ప్రమాదం, తగ్గించాలి. బ్రౌన్ రైస్ తినండి, లేదంటే జొన్నలు, రాగులు, సజ్జలు పొట్టుతో సహా పిండి చేసుకోండి, రొట్టెలు చేసుకొని తినండి, బ్రహ్మాండమైన ఆహారం. ఇక కొర్రలు, ఆండు కొర్రలు, వరిగలు ఇట్లాంటి పొట్టు తీసి తినాలి, అవి కూడా మంచి ఆహారమే. ఇటువంటి చిరుధాన్యాలు, ఈ చిన్న చిన్న ధాన్యాలు తింటే సరిపోద్ది. రైస్ బదులు ఏది తీసుకున్నా బెటరే. ఓకే. ఇక బెల్లము, చక్కెర లాంటివి పక్కన పెట్టండి. చక్కెర కూడా వైట్. చక్కెర ఉన్నోడికి చక్కెర తింటే ప్రమాదం లేదు, కానీ చక్కెర జబ్బు ఉన్నోళ్ళకి తింటే ప్రమాదం, కానీ మామూలు మనిషి తినొచ్చు. చక్కెర కంటే బెల్లం మేలు. బెల్లంలో ఖనిజ లవణాలు ఉన్నాయి, ఐరన్ ఉంది. చక్కెరలో పిండి పదార్థం తప్ప ఏమీ లేదు. అట్లే నూనెలు, నెయ్యిలు అవసరానికంటే మించి తినక్కర్లా. ప్రతిరోజు 30 గ్రాములు ఉండాలి. అది కూడా మనకి కొలెస్ట్రాల్ పెరిగేది కేవలం తినేదాంతో కాదు. తినేదాంతో పెరిగే కొలెస్ట్రాల్ 15%. మనం తినే ఆహారంలోంచి లివర్లో తయారయ్యే కొలెస్ట్రాల్ 85%. కాబట్టి కొలెస్ట్రాల్ ప్రధానంగా తయారయ్యేది లోపల తయారు కావడానికి కారణాలు ఏందన్నాం. టెన్షన్ ఒక కారణం, ఎక్సర్సైజ్ లేకపోవడం కారణం, ఒబేసిటీ ఒక కారణం. అవి కరెక్ట్ చేస్తే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. బయట నుంచి వచ్చే దాంతో ప్రమాదం లేదు, కానీ మనకు మొదటి నుంచి బయట నుంచి వచ్చే దాంతో ఎక్కువ ప్రమాదం అని చెప్పి కోడిగుడ్లో పచ్చసొన తిన్నీలా, నెయ్యి తిన్నీలా, నూనె తిన్నీలా, వీటితో కాదు ప్రమాదం వచ్చేది. మిగతా కారణాలు ఉన్నాయి, అవి ప్రమాదకరమైన కారణాలు. ఆహారంలో ఈ మార్పులు చేసుకోవాలి. పేదవాళ్ళు కూడా లావెక్కడానికి కారణం ఏంటంటే కడుపు నిండడానికి రైస్ ఎక్కువ తింటారు. వాళ్ళు నిరుపేదలే, రైస్ ఎక్కువ తింటే లావు అవుతారు. డబ్బున్నోళ్ళు లావు అవుతారని ఏం లేదు. కాబట్టి లావు అవ్వడం అనేది ఖచ్చితంగా నష్టం కలిగించేది. మీ హైట్, వెయిట్ ఎంత ఉండాలో ఒక లెక్క ఉంటుంది. మీ హైట్ని మీటర్లో లెక్కేయండి, దాన్ని ఇంకోసారి హెచ్చవేయండి, అంటే స్క్వేర్ ఇంటూ 22.5 వేయండి, ఒక ఫిగర్ వస్తుంది. మీ హైట్ ఇన్ మీటర్స్ ఇంటూ హైట్ ఇన్ మీటర్స్ ఇంటూ 25 ఇంకో ఫిగర్ వస్తుంది. ఈ రేంజ్ మధ్య ఉండాలి. 5-8 అంగుళాలు ఉంటే, మీరు 5 అడుగులు 8 అంగుళాలు ఉంటే 170 సెంటీమీటర్లు, 1.7 మీటర్స్. 1.7 ఇంటూ 1.7 ఇంటూ 22.5 69 వస్తుంది. 1.7 ఇంటూ 1.7 ఇంటూ 25 74 వస్తుంది. 5'8" ఉన్న వాళ్ళు 69 to 74 ఉండాలి. అట్లా ఎవరికి వాళ్ళు లెక్కేసుకోవచ్చు. అంతకంటే మించితే ఏం చేయాలి? ఫస్ట్ రైస్ కట్ చేయండి, నెలకు 3 కిలోలు తగ్గిపోతారు. 5 కిలోలు 6 కిలోలు ఎక్కువ ఉంటే ప్రమాదం కాదు. 10 కిలోల పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గాలి. 10 కిలోల దాకా బరువు ఉంటే ఈ మెథడ్తో రైస్ తగ్గిస్తే మీరు బరువు తగ్గొచ్చు. 10, 15, 20 అటు పోతే మాత్రం అంత ఈజీగా తగ్గడం. ఇది చెప్పి అన్ని రకాల మెథడ్స్ ఫెయిల్ అవుతాయి. వాటికి ఇప్పుడు మెటబాలిక్ సర్జరీ అని ఒక ప్రొసీజర్ వచ్చింది. ఆ ఒక్క ప్రొసీజర్ మాత్రం పనిచేస్తుంది 20 కిలోలు 30 కిలోలు ఉన్న వాళ్ళకి. మెటబాలిక్ సర్జరీలో హార్మోన్స్ని మారుస్తారు. మార్చడం వల్ల ఆకలి తగ్గిపోద్ది, బరువు తగ్గిపోతారు. అదొక్కటే ఉపయోగకరమైంది. మిగతా అన్నీ కూడా అనేక రకాలు చెప్తారు. తిండి తగ్గిస్తే బరువు పెరగరు, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతారు. చెప్పడానికి ఏం మస్తు చెప్తాం, చేయాలి కదా వాడు చేయలేడు. ఆహారం తగ్గిస్తే బాడీ ఒప్పుకోదు, మళ్ళీ తినమని చెప్తుంది. 5 రోజులు పస్తుంటారు, 6వ రోజు పోయి భీకరంగా తినేస్తారు, అయిపోయా. 5 రోజుల కథ మొత్తం పూర్తి అయిపోయినట్టే. అట్లుంటుంది పరిస్థితి. ఇవి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం అనేది. రైట్. ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు చిన్న వాటికి చిన్న వ్యాధులకు కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్ అవసరం లేదని చెప్పారు. సో అంటే ఎటువంటి వాటికి మనం మెడిసిన్ యూజ్ చేయ అవసరం లేదు, ఎటువంటి వాటిని ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన వ్యాధులు ఏమన్నా ఎక్కువగా? మొత్తం డిసీజ్ ప్రొఫైల్ ఒక దేశంలో ఉండే ప్రజలందరికీ ఒక ఏడాదిలో ఏ రకమైన ఎన్నిసార్లు వస్తుంది అని కూడితే దాని పేరు డిసీజ్ బర్డెన్ అంటారు.
అంటే రోగాల బరువు. ఏ దేశమైనా తమ ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు తీర్చాలంటే ఈ ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు మన దేశం అనుకోండి 140 కోట్ల మందివి. 140 కోట్ల మందికి సంవత్సరానికి ఒకసారి జలుబు వచ్చింది అనుకోండి, 140 కోట్ల రోగాలు. ఒకసారి పొడి దగ్గు వస్తే 140 కోట్ల రోగాలు. 25 కోట్ల మందికి గుండె జబ్బులు వస్తే ప్లస్ 25 కోట్లు. 20 కోట్ల మందికి షుగర్ జబ్బు వస్తే ప్లస్ 20 కోట్లు. అరుదుగా వచ్చే క్యాన్సర్ 1000 మందికి వస్తే ప్లస్ 1000. ఇట్లా లెక్కేయాల. ఈ లెక్కలోంచి 180కి వైద్యం అక్కర్లా. ఏంటి ఇవంటే ఒక గ్రూప్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, వాటందరే తగ్గిపోతుంది ఏం చేయకపోయినా. ఇందాక కరోనా కూడా 180 దానందరూ తగ్గిపోతుందని చెప్పాను. మనకు వచ్చే షార్ట్ వైరల్ ఫీవర్స్ అని వస్తాయి. ఫీవర్స్ అన్నింటిలో 80% అవే 5 రోజులు అయ్యే తగ్గిపోతాయి. మనకు వచ్చే నీళ్ళ విరేచనాల్లో 170 వైరస్ విరేచనాలు. నీళ్లు తాగితే ఉప్పు చక్కెర కలిపి నీళ్ళు తాగితే చాలా తగ్గిపోతాయి. అలాంటివి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు దాన్ని. ఇది ఒక గ్రూపు. ఇంకో గ్రూపు అసలు రోగమే కాదు, నువ్వు రోగం అనుకొని మా దగ్గరికి వస్తావు. ఇందాక నేను చెప్పిన చురుకు ఆ టైపు. ఇంకొకటి డిన్నర్కి వెళ్తావు, పెళ్లి డిన్నరు, అవి కాకుండా తింటావు, కడుపు నొప్పి వస్తుంది. ఒక పూట మానేస్తే చాలు, అది కరెక్ట్ వైద్యం. నువ్వు డాక్టర్ దగ్గరికి వస్తావు, ఎండోస్కోపీ చేయంటారు, స్కానింగ్ చేయించుకుంటాడు. అది జబ్బులు. వీళ్ళు పెద్ద ఎత్తున వస్తారు డాక్టర్ల దగ్గరికి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండ్ జబ్బుల వాళ్ళు ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చేది. ఇక మూడో కేటగిరీ చిన్న జబ్బులేవి. సంకల్లో గడ్డలు, కజ్జల్లో గడ్డలు, మెడలో సింగిల్గా ఉండే లింఫ్ నోడ్స్, అక్కడక్కడ లైపోమని చర్మం కింద ఉంటాయి. ఇవి ఏం చేయవు, మనం ఉంటాయి అట్లే, పెరగవు తరగవు, మందులు పనిచేయవు, నేను చంపావు. ఆ గడ్డలు ఫ్రీగా కదలకుండా ఉంటే వైద్యం చేయాలా, చర్మంలో అల్సర పడితే వైద్యం చేయాలా, నొప్పి చేస్తే వైద్యం చేయాలా, లేకపోతే వాడు తాకక్కర్లా. ఇది మూడో గ్రూపు. ఇక నాలుగో గ్రూపు సైకోసోమాటిక్ గ్రూప్ అని టెన్షన్తో వచ్చే రోగాలు. వీటికి వైద్యం ఏముంది, టెన్షన్ పోతే పోతాయి. ఈ 4 రకాలు కలిపి 80% అవుతాయి. ఈ 4 గురించి నాలెడ్జ్ మనం జనానికి ఇస్తే 80% రోగాలు రాకుండా ఆపేయచ్చు మనం. వాటిని కానీ ఆపేసి వీళ్ళందరూ డాక్టర్ల దగ్గరికి పోయి అనవసరమైన వైద్యాలు చేయించుకోవడం జరుగుతుంది కదా. దాన్ని ఆపగలిగితే ఈ దేశంలో కొన్ని లక్షల కోట్లు మిగులుతాయి. జనానికి మిగులుతాయి, గవర్నమెంట్కి మిగులుతాయి. అయితే నష్టపోయేది వైద్య పరిశ్రమ. వాళ్ళు ఇది జరిగితే భరించలేరు వాళ్ళు. అందుకనే వాళ్ళు కల్చర్ని క్రియేట్ చేస్తారు. ప్రతి జబ్బుకి డాక్టర్ దగ్గరికి పో, జలుబని నిర్లక్ష్యం చేయగాకు, పెద్ద జబ్బు ఉండొచ్చు, నొప్పిని నిర్లక్ష్యం చేయగాకు, లోపల పెద్ద జబ్బు ఉండొచ్చు అని భయపెడతారు వాళ్ళు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళక్కర్లేదు అనే నాలెడ్జ్ మనం ఇస్తే అనవసరంగా వైద్యం అనేది ఆగిపోద్ది. మేము దాని మీద ఆ ప్రయత్నం మీద ఉన్నాం. ఇప్పుడు ₹1 ఖర్చు లేకుండా, ఒక మందు ఆడకుండా, డాక్టర్ దగ్గర పోకుండా, ఆసుపత్రుల్లో చేరకుండా మనం 180 జబ్బులు ఎట్లా బాగు చేస్తారో నేర్పిస్తున్నాం మేము. మీరు కరోనాప్పుడు గమనించండి, లాక్డౌన్ పీరియడ్లో ప్రైవేట్ హాస్పిటల్ మూతపడ్డాయి, జనం అదనంగా చావాలా. లాక్డౌన్ తీయగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్లు అందరూ తెచ్చుకొని 12 లక్షలు లేపేసినాయి. నేను కరోనా పాజిటివ్లు 80 మందికి అక్కర్లేదని చెప్పినా కదా, వీళ్ళని కూడా లాగినాయి వాళ్ళు. వీళ్ళ దగ్గర కూడా 10-15 లక్షలు. 80% నా దగ్గరికి వస్తే, డాక్టర్ దగ్గరికి వస్తే చావడానికి ఖచ్చితంగా తెలుసు. కానీ నేను జాగ్రత్తలని పెడితే నీకు అన్ని మిషన్లు పెడతా, డబ్బులు ఇస్తావు. కోట్లు సంపాదించినారు. లాక్డౌన్ అప్పుడు ఎవరికి ఏం కాలేదు కదా. మరి ఈ జ్ఞానం కదా మనం ఇవ్వాలి జనానికి. ఈ రాంగ్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. దీనికి తోడ్పడేది గూగుల్ తోడ్పడుతుంది, ChatGPT తోడ్పడుతుంది. అన్నీ చదువుకొని వస్తారు మా దగ్గరికి. ఏ జబ్బులో ఏ లక్షణం ఎంత ఫ్రీక్వెంట్ కూడా అది చెప్పదు, డాక్టర్ అనుభవంతో చెప్పాలి. మేము వాటి చూసి చెప్పినా నమ్మరు. ఒకసారి నా దగ్గరికి అపెండిసైటిస్తో రోగి వచ్చాడు, డ్రైవరు. నిమిషంలో చెప్పొచ్చు, పైపోట్లో నొప్పి, కుడిపక్క కిందకు వచ్చింది అన్నాడు. అక్కడ నొక్కితే అమ్మ నొప్పి అన్నాడు. అపెండిసైటిస్ అది, నీకు ఆపరేషన్ చేయించుకో అన్నా. స్కానింగ్ కూడా చేయకుండా ఎటు చెప్తావు అనుకుంటూ పోయాడు. వెనక్కి పిలిచి స్కానింగ్ చేస్తే నమ్ముతాడు. మిషన్లు నమ్ముతారు జనం, డాక్టర్లు నమ్మరు. దానికి కారణం కూడా ఉంది. డాక్టర్లు అయితే మోసం చేస్తారు, మిషన్లు అయితే చేయవని. మిషన్లన్నీ డాక్టర్లు చెప్పినట్టు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిషన్లు మోసం చేయమనొద్దు. మా ఊళ్ళో ఒకటి మిషన్ పెట్టాడు తెచ్చి, 2 చేతులతో పట్టుకుంటే 20 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఒక జబ్బు ఉన్నట్టు రాదు. తీరా వెనక్కి వెళ్ళి చూస్తే కంప్యూటర్లో 20 రకాల రిపోర్ట్లు ఫీడ్ చేశాడు. మిషన్ పట్టుకోగానే బటన్ నొక్కితే రిపోర్ట్ వస్తుంది, ఇంకో బటన్ నొక్కితే ఇంకో రిపోర్ట్ వస్తుంది. మోసాలు. మిషన్లు ఎందుకు అబద్ధాలు చెప్పో మనం చెప్పిస్తే చెప్తాయి అవి. కాబట్టి మొత్తం మీద డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మెరుగు కావాలి. పేషెంట్ వల్ల మేము బతుకున్నాం,
మేము బతుకుతుంది దాని వల్ల, మేము బాధ్యతగా ఉండాలి అనేది మాకు నేర్పించాలి. మా తల్లిదండ్రులు నేర్పాలి, మా వైద్య అధ్యాపకులు నేర్పాలి, సమాజం కూడా నేర్పాలి. తప్పదు, ప్రభుత్వం బాధ్యత తీసుకుని నేర్పాలి. బాధ్యతమైన డాక్టర్లు వచ్చినప్పుడు మీరు డాక్టర్లు నమ్మచ్చు. అటువంటి డాక్టర్లు ఎవరు లేరని నేను చెప్పటంలో ఉన్నారు మంచి డాక్టర్లు, కానీ వాళ్ళు కనుక్కోవడం కష్టం. మీకు మీ హైదరాబాదులో మంచి డాక్టర్లు ఏ రంగానికి ఎవరెవరు కనుక్కోవడం టైం పడుతుంది, కానీ దొరుకుతారు మీకు. పక్క బిజినెస్ డాక్టర్లు ఎవరు కూడా తెలుస్తుంది మీకు. వాళ్ళు వదిలించుకోండి, వీళ్ళతో సహాయం తీసుకోండి అంతే.